समेत श्री भगवते नमः। ॐ श्री सर्वदेव श्री परञ्ज्योति श्री भगवती समेत श्री भगवते नमः। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव, त्वमेव सर्वं मम देवदेव, त्वमेव सर्वं मम देवदेव। ॐ परञ्ज्योति 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 हरे हरे, 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 परञ्ज्योति हरे हरे, ज्योति ज्योति हरे हरे। जय बोलो अनुग्रह प्रदाता श्री परम ज्योति की जय। ఇప్పుడు ఒక 2 నిమిషాలు శుభోదయ ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో మీ కార్యసిద్ధి కోసం ప్రార్థన చేస్తారు. అలాగే 81,000 మందిలో ఏ క్వాలిటీస్ అయితే ఉండాలో, ఏ అర్హతలు ఉండాలో, అర్హతలందరూ అన్ని అర్హతలు కూడా మీరు పొందాలని, మీరు ఈ మహాసంకల్పానికి మీరు దోహదపడాలని ప్రార్థన చేయండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి రక్షా కవచాన్ని ప్రసాదించమని కోరండి.
श्रीकार्य सिद्धि रक्षा कवच प्रदात श्री अम्मा भगवान अनुग्रहीतोस्मि अनुग्रहीतोस्मि అనుగ్రహీతుస్. థ్యాంక్ యూ అమ్మా భగవాన్, లవ్ యూ అమ్మా భగవాన్. ఇప్పుడు మనము సహస్రనామ హోమ, సకలైశ్వర్య సహస్రనామ హోమంలో పాల్గొంటున్న మీరందరూ కూడా ఎంతో అనుగ్రహవంతులు. ఆ అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని ప్రార్థన చేస్తూ, ఇప్పుడు ఎవరెవరికైతే డిపిఎం మెంబర్ అవ్వాలనుందో, జీపీఎం మెంబర్ అవ్వాలనుందో వాళ్ళు ముందుగానే డిపిఎం మెంబర్గా ఉంటారు కాబట్టి శ్రీ పరంజ్యోతి కల్కి యొక్క రక్ష ఎల్లవేళలా వాళ్ళ కుటుంబాలకు ఉంటుంది. అలాంటి ఒక భాగ్యం మీకు రావాలని, యోగం రావాలని ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఉన్న వాళ్ళని చూస్తూ ప్రార్థన చేయండి. డైమండ్ పర్మనెంట్ మెంబర్స్ శ్రీమతి ఉషాజీ, శ్రీమతి అండ్ శ్రీ స్వరూప శ్రీనివాస్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాధికా శివప్రసాద్జీ ఫ్యామిలీ తెనాలి, శ్రీ పద్మజాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ అరుణ నాగేశ్వరరావుజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుస్మితా సాహిత్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ రంజనీ భాస్కర్ కిరణ్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీ రాములమ్మజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుబ్బలక్ష్మి రవీంద్రజీ ఫ్యామిలీ బెంగళూరు, శ్రీమతి అండ్ శ్రీ వరలక్ష్మి బాలచన్నయ్యజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుధా నీలేష్జీ ఫ్యామిలీ అమెరికా, శ్రీమతి కమలాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాజమణి సత్యనగేష్జీ ఫ్యామిలీ హైదరాబాద్, శ్రీమతి అండ్ శ్రీ స్వప్న శంతన్జీ ఫ్యామిలీ అమెరికా, శ్రీమతి అండ్ శ్రీ విజయలక్ష్మి వెంకటేశ్వరరావుజీ ఫ్యామిలీ పామర్రు, శ్రీమతి శ్యామలాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి భారతీ లక్ష్మీజీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి అండ్ శ్రీ ఆదిలక్ష్మి లక్ష్మణరావుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ నాగలక్ష్మి వెంకటేశ్వరరావుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ శివనాగలక్ష్మి ఉదయశంకర్జీ ఫ్యామిలీ తెనాలి. గోల్డెన్ పర్మనెంట్ మెంబర్స్ శ్రీమతి అండ్ శ్రీ అనూష శరత్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ అంజనాదేవి భాగ్యరావుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అన్నపూర్ణాజీ, శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీ తాయారు అనిల్జీ ఫ్యామిలీ పెనుగంచుప్రోలు, శ్రీమతి అండ్ శ్రీ శ్రీలక్ష్మి వెంకటరెడ్డిజీ ఫ్యామిలీ తాతిరెడ్డిపాలెం, శ్రీమతి అండ్ శ్రీ నాగలక్ష్మి బసవేశ్వరరావుజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సునీత రాధాకృష్ణరాజుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రమ్య ప్రకాష్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ భాగ్యలక్ష్మి శ్రీనివాస్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ పద్మ వినయ్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ మీనాక్షి సన్యాసి అవతార్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి గీతాంజలిజీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి మాణిక్యాంబాజీ ఫ్యామిలీ విజయవాడ. సహస్రనామ ఫ్యామిలీ హోమాలు శ్రీమతి అండ్ శ్రీ మహాలక్ష్మి శ్రీనివాస్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాధా ఓంకార్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ సంజారాణి పణీజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ శారదా నాగేశ్వరరావుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ ప్రవీణ వంశీజీ, శ్రీమతి పద్మినీజీ, శ్రీ సాయిజీ ఫ్యామిలీస్ హైదరాబాద్, శ్రీమతి అండ్ శ్రీ జ్యోతి నారాయణమూర్తిజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి విజయదుర్గాజీ ఫ్యామిలీ హైదరాబాద్, శ్రీమతి కనకదుర్గాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి సంతోషి వెంకటేశ్వరరావుజీ ఫ్యామిలీ హైదరాబాద్, శ్రీ అంకమ్మరావుజీ, శ్రీ కోటేశ్వరరావుజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీ గురునాథరావుజీ, శ్రీ శేషగిరిరావుజీ ఫ్యామిలీస్ విజయవాడ, శ్రీ నాగరాజుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీ భానోజీ ఫ్యామిలీ మైలవరం, శ్రీమతి అండ్ శ్రీ శైలజా కృష్ణమోహన్జీ ఫ్యామిలీ అవనిగడ్డ, శ్రీమతి అండ్ శ్రీ బాలాజీ శారదాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ దుర్గావేణి నాగేశ్వరరావుజీ ఫ్యామిలీ పొందుగల, శ్రీమతి అండ్ శ్రీ బచ్చు విజయలక్ష్మి ప్రసాద్జీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి అండ్ శ్రీ బేబీరాణి మధుసూదన్జీ ఫ్యామిలీ మంగళగిరి, శ్రీమతి అండ్ శ్రీ వెంకటరత్నమ్మ పిచ్చయ్యజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీకాంతమ్మ కోదండరామ్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ రూపాంబిక రమేష్ బాబుజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ మల్లేశ్వరి రామిరెడ్డిజీ ఫ్యామిలీ నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ వాసవి సాంబశివరావుజీ ఫ్యామిలీ నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ అనూష రమేష్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుజాత రామాంజనేయులు ఫ్యామిలీ వినుకొండ, శ్రీమతి అండ్ శ్రీ
శైలజ తులసిరామ్జీ ఫ్యామిలీ నర్సరావుపేట. శ్రీమతి అండ్ శ్రీ పద్మావతి వెంకటేశ్వర్లుజీ ఫ్యామిలీ పిడుగురాళ్ళ. శ్రీమతి అండ్ శ్రీ దుర్గా వెంకటేశ్వరరావుజీ ఫ్యామిలీ గన్నవరం. శ్రీమతి అండ్ శ్రీ శివమ్మ రామకృష్ణాజీ ఫ్యామిలీ ఉయ్యూర్. శ్రీమతి అండ్ శ్రీ నాగలక్ష్మి నల్లయ్యజీ ఫ్యామిలీ గన్నవరం. శ్రీ దేశు కాకుమాను ఫ్యామిలీస్ నర్సరావుపేట. శ్రీ కొత్తమాసు తాడికొండ ఊటుకూరు ఫ్యామిలీస్ నర్సరావుపేట. శ్రీమతి అండ్ శ్రీ త్రివేణి శ్రీనివాస్జీ ఫ్యామిలీ విజయవాడ. శ్రీమతి కనకదుర్గాజీ ఫ్యామిలీ తెనాలి. శ్రీమతి అండ్ శ్రీ అనసూయ రంగరాజుజీ ఫ్యామిలీ కర్లపాలెం. శ్రీమతి అండ్ శ్రీ భవానీ వెంకటేశ్వర్లుజీ ఫ్యామిలీ తెనాలి. శ్రీమతి అండ్ శ్రీ సత్యవతి సుబ్బారావుజీ ఫ్యామిలీ విజయవాడ. శ్రీమతి పద్మశ్రీజీ ఫ్యామిలీ గుంటూరు. శ్రీమతి అండ్ శ్రీ తిరుపతమ్మ శ్రీనివాసరావుజీ ఫ్యామిలీ కర్లపాలెం. శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీ కాంతారావుజీ ఫ్యామిలీ మంగళగిరి. శ్రీమతి సరోజినీజీ శ్రీమతి విజయలక్ష్మీజీ ఫ్యామిలీస్ నరసరావుపేట. శ్రీమతి అండ్ శ్రీ పార్వతీజీ పిచ్చయ్యజీ ఫ్యామిలీ పెదవడ్లపూడి. జేబులో డిపిఎం కుటుంబాలకి జీపీఎం కుటుంబాలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఉన్నతిని ప్రసాదించిన ఉన్నతి ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. జేబులో సకల ఐశ్వర్య హోమ పుణ్య ప్రదాత శ్రీ పరం జ్యోతి అమ్మ భగవానికి జై. జేబులో సహస్రనామ హోమంలో పాల్గొంటున్న కుటుంబాలకి ఆఫ్లైన్ ఆన్లైన్ భక్తులందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఉన్నతిని ప్రసాదించిన ఉన్నతి ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానికి జై. అందరికీ నమస్తే అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మ భగవాన్. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. మన ప్రార్థన ఓకే, సో నమస్తే అచ్యుతాజీ. నేను మాణిక్య నేస్తాజీ అమ్మ భగవాన్ సార్. మా అమ్మగారికి కన్ను ఆపరేషన్ అచ్యుతాజీ ఈ రోజు. ఓకే. జై బోలో ఆరోగ్య ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. నమస్తే అచ్యుతాజీ లక్ష్మీజీని మాది వాళ్ళ పెళ్లి రోజు దాసాజీ. మీ బ్లెస్సింగ్స్ అమ్మ భగవాన్ బ్లెస్సింగ్స్. తప్పకుండా. జై బోలో మంగళ ప్రదాత శుభ ప్రదాత శ్రీ పరం జ్యోతి అమ్మ భగవానికి జై. దాసాజీ నమస్తే దాసాజీ. నాకు నడువు నిప్పుగా ఉంటుంది దాసాజీ, కొంచెం ప్రేయర్ చేయరా. జై బోలో ఆరోగ్య ప్రదాత శ్రీ అమ్మ భగవానికి
జై. నమస్తే దాసాజీ, నా పేరు నమస్తే అరుణ దాసాజీ. దాసాజీ. ఇవాళ మా పెళ్లి రోజు దాసాజీ. ఓకే, ఎవరు? అరుణ దాసాజీ, కొత్తగా జాయిన్ అయ్యాను నేను. ఆహా. మాది పెళ్లి రోజు దాసాజీ. మా పెళ్లి రోజు కూడా దాసాజీ మీ బ్లెస్సింగ్ కావాలి దాసాజీ. ఓకే. గాంధీనగర్ నుంచి వరలక్ష్మి. యా, ఓకే. జయ బలో శుభప్రదాత మంగళప్రదాత శ్రీ పరం జ్యోతి అమ్మ భగవానికి జై. నమస్తే దాసాజీ. ప్రదాత శుభప్రదాత శ్రీ పరం జ్యోతి అమ్మ భగవానికి జై. నమస్తే దాసాజీ, మైలవరం ఓంకార్ దాసాజీ. చెప్పండి కొంచెం. దాసాజీ, మొన్న సాటర్డే కళ్యాణం జరిగింది దాసాజీ. బాగా చాలా బాగా జరిగింది. మీకు అప్డేట్స్ ఇస్తాను దాసాజీ. హోమా దగ్గర ఉన్నారని ఏం మాట్లాడలేదు. ఇవాళ ఊరేగింపు దాసాజీ భగవాన్ గారిది. ఓకే. ఇవాళ ఈవినింగ్ 4 కానించి దాసాజీ. వెరీ గుడ్. జయ బలో అమ్మ భగవానికి జై. ప్రేయర్స్ అయింది దాసాజీ. చాలా బాగా, మొన్న కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది దాసాజీ. అంతా ఇది కూడా అంతే బాగా జరగాలి, ఫుల్ సక్సెస్ అవ్వాలని చెప్పని చేయండి దాసాజీ. ఫుల్ అమ్మా భగవాన్ అక్కడే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ దాసాజీ. వెరీ గుడ్. అంత ప్రేమతో చేస్తున్నారు, డెఫినెట్ గా ఉంటారు. నమస్తే దాసాజీ. నమస్తే దాసాజీ, పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. అమ్మ శివకన్యాజీ వినిపించట్లేదు ఏంటి ఈరోజు? ఏమైనా ప్రేయర్ చేయండి. అలాగే. జై బోలో మంగళ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. నమస్తే దాసాజీ, అమ్మ భగవాన్ శరణం దాసాజీ. పొన్నెకల్లులో కళ్యాణం దాసాజీ. ఈ రోజా? రేపు దాసాజీ. ఓకే ఓకే. ప్రేయర్ చేయండి దాసాజీ, సక్సెస్ అవ్వాలి దాసాజీ బాగా. తప్పకుండా. రామారావు గారు, తుమ్లూరు రామారావు గారు. ఓకే. నమస్తే దాసాజీ, అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మా. పొయ్యి మీద. ఓకే, సరే. అయితే ఇప్పుడు అందరు కూడా ఇంకా మనము అమ్మా భగవాన్ మీ అందరికీ తెలుసు. గత నెల నుండి అమ్మా భగవాన్ పీక్ స్టేట్ గురించి వివరిస్తున్నారు. శ్రీ అమ్మా భగవాను ఈ సహస్రనామ హోమంలో ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. పీక్ స్టేట్ ఇవ్వడం కాదు, 3 సార్లు ప్రిపరేషన్ జరగాలి. సో ఈ హోమాకి, నెక్స్ట్ హోమాకి, ఆ తర్వాత హోమాకి ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఈ హోమా అయ్యాక కూడా 11 రోజులు ఇంట్లో ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఇది అంటే తయారీ, పీక్ స్టేట్కి తయారీ. సో తయారీలో మొదటి భాగం వచ్చేసి భక్తి జ్ఞాన యజ్ఞ లెవెల్ 1, లెవెల్ 2 హోమాలు. ఇవి ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్ ప్రిపరేషన్, తయారీ అన్నమాట. రెండో భాగం తయారీ ఏంటంటే ఈ హోమంలో ఏ విధంగా తయారీ ఇస్తున్నారమ్మా భగవాన్. సో మీరందరూ శ్రద్ధగా విని దానిలో మనసులో తీసుకోండి. శ్రీ అమ్మా భగవాన్ ఇహంలో మరియు పరంలో, ఇహంలో ఫుల్ఫిల్మెంట్, పరంలో ఎంలైటైన్మెంట్ చాలా ముఖ్యమైనవని చెప్తున్నారు. అది అన్నమాట. ఇహంలో సంతృప్తి, పరంలో జీవన్ముక్తి. ఈ రెండు మనిషి పొందకపోతే, భూమి మీద పుట్టిన తర్వాత పొందకపోతే జన్మ వేస్ట్ అంటున్నారు. అందుకు అమ్మా భగవాను దీనికోసం తయారీ చేస్తున్నారు. 2 జరగాలి. సో 2 జరగడం కోసము మీకు ఈ సహస్రనామ హోమంలో అమ్మా భగవాన్ ఏ 3 వరాలను ఆశీర్వదిస్తున్నారు. అందరూ గట్టిగా అక్కడక్కడే చప్పట్లు కొట్టాడు. 3 వరాలని అంటే 21 వరాలు అది వేరు, ఇహానికి సంబంధించి రెగ్యులర్గా ఇచ్చేది. ఇది 3 స్పెషల్ బెనిఫిట్స్ అమ్మా భగవాన్ ఇచ్చేది. ఈ ప్రాసెస్ అన్నమాట, ప్రాసెస్లో ఇచ్చే బెనిఫిట్స్. హోమా అయ్యాక ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, హోమాలో 21 బెనిఫిట్స్, ప్రాసెస్లో 3 సంకల్పాలు, 3 బెనిఫిట్స్ అన్నమాట. ఈ 3 బెనిఫిట్స్ వచ్చి 3 వరాలు. ఒకటి, చాలా శక్తివంతమైన అంతర్యామిని ఇస్తున్నారు. ఈ అంతర్యామిని, శక్తివంతమైన అంతర్యామిని మీ కష్టకాలంలో గైడెన్స్ ఇవ్వటానికి. మీరు కష్టకాలం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం వస్తుంది. మనం అందరికీ ఒకేసారి కష్టకాలం జరగదు. ఎవరి కష్టకాలంలో వారికి అంతర్యామిని పవర్ఫుల్గా ఉండి గైడెన్స్ ఇవ్వాలన్నది అమ్మా భగవాన్ సంకల్పం. అందుకు ఈ ప్రాసెస్లో హోమ అయ్యాక జరిగే
ఈ 1 అవర్ ప్రాసెస్లో మీకు ఆ దీక్షల్లో మీకు పవర్ఫుల్ అంతర్యామాన్ని ఇస్తున్నారు. మీ కష్టకాలంలో మార్గదర్శనం చేయడానికి. జై బోలో అమ్మా భగవానికి జై. సో మీరు దుఃఖంలో పడిపోకుండా మీరు ఏం చేయాలో ఆ సమయంలో అది చేయగలిగేలాగా గైడెన్స్ ఇస్తున్నారు. రెండో వరం ఇచ్చి మీ బ్రెయిన్ని నిశ్శబ్దం చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ద్వారా మీ మైండ్ని, మీ బ్రెయిన్ని నిశ్శబ్దం చేయబోతున్నారు. జై బోలో అమ్మా భగవానికి జై. మూడోది వచ్చి పీక్ స్టేట్, ఉన్నత చైతన్య స్థితులకు సిద్ధం చేస్తున్నారు. మిమ్మల్ని తయారీ చేయబోతున్నారు. రెండో రకమైన తయారీ ప్రారంభమైపోయింది. ఒకటో రకం అనేది మన జీవితకాలంలో మీకు వరాలు, మీ కోరికలు తీర్చడము, తర్వాత ఈ ప్రాసెస్లు భక్తి జ్ఞాన యజ్ఞం 1, 2 హోమాలు వల్ల మిమ్మల్ని సంసిద్ధం చేశారు. మొదటి రకమైన తయారీ. ఇప్పుడు రెండో రకమైన తయారీ ప్రారంభమయ్యింది. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. సూపర్ గిఫ్ట్స్, 3 గిఫ్ట్స్. జై బోలో అమ్మా భగవానికి జై. సో ఇప్పుడు పలకండి. ఈ 3 బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి దాసాజీ. చాలా అద్భుతంగా కోటి కృతజ్ఞతలు చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. అమ్మ భగవానికి కోటి అమ్మ భగవానికి మీకు అనంత కోటి కృతజ్ఞతలు అచ్చుతాజీ. శరీరం అంతా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది దాసాజీ. ఆనందంగా ఉంది కదా? చాలా ఆనందం దాసాజీ. మొదటి బెనిఫిట్ గోరంత ప్రాసెస్ ఆనందంగా ఉంది అచ్చుతాజీ. హోమా బెనిఫిట్ కాదు, హోమా తర్వాత జరిగే ప్రాసెస్ బెనిఫిట్. సో చాలా బాగుంది దాసాజీ. నమస్తే దాసాజీ. ఎస్, ఆ ప్రక్రియలో బెనిఫిట్స్ 3 అంటే వరాలు. 3 వరాలు. మొదటి వరం చెప్పండి ఏంటి? అంతర్యామి. శక్తివంతమైన అంతర్యామి. ఎందుకు శక్తివంతమైన అంతర్యామిని ఇవ్వాలనుకుంటున్నారు? కష్టకాలంలో మాకు గైడెన్స్ ఇవ్వడం కోసం. కష్టకాలంలో గైడెన్స్ ఇవ్వటానికి. నెక్స్ట్, మా మైండ్ సైలెంట్ చేయడం. మైండ్ కాదు, బ్రెయిన్ ని సైలెంట్ చేస్తానంటున్నారు. బెనిఫిట్. మూడోది పీక్ స్టేట్ ఇప్పుడే ఇవ్వరు, తయారీ అవ్వాలి. అంతర్యామిని, పవర్ఫుల్ అంతర్యామిని బ్రెయిన్ సైలెన్స్ చేస్తున్నప్పుడు ఈ అంతర్యామిని నెమ్మదిగా ప్రిపేర్ చేసేస్తారు మీకు పీక్ స్టేట్ కి. సో ఇంత పవర్ఫుల్ గిఫ్ట్స్ ఈ సహస్రనామ 2026 నుండి ప్రారంభమైపోయింది. మీ పీక్ స్టేట్ కి తయారీ కోసం ప్రారంభమయ్యింది. ఈ పీక్ స్టేట్ తయారీ అంటేనే డీప్ ఆనంద స్టేట్ లోకి వెళ్ళి తయారీ. సో ఆ డీప్ ఆనంద స్టేట్ కి తీసుకెళ్లి తయారీ చేస్తారు. జై బోలో అమ్మా భగవానికి జై. ఓకే,
నిన్న మనం ఏం చూసాము సబ్జెక్ట్ ముక్తి కోసం జరుగుతుంది కదా, 2 విముక్తులు కోసం చూసాం. ఆ 2 విముక్తులు ఏంటి? రెండు విముక్తులు చూసాము. భయం దాసాజీ, భయం నుంచి విముక్తి. భయము గందరగోళం. భయం ముందొస్తుందా, గందరగోళం ముందొస్తుందా? భయం వచ్చిందా? భయంలో నుంచి గందరగోళం వస్తుంది. ఇప్పుడు ఆ భయం ఎందుకు వస్తుంది? సెల్ఫ్. సెల్ఫ్ ఏం చేస్తుంది అసలు? సెల్ఫ్ ఎప్పుడు విభజన చేస్తుంటది, నాది నీది అని చెప్పి డివైడ్ చేస్తుంది. విభజన చేయడం వల్ల ఈ మనసులోంచి భయాన్ని పుట్టిస్తుంది. సెల్ఫ్ అంటే ఎప్పుడు విభజన చేసి చూపించటమే. సో ఇప్పుడు అక్క కోడళ్ళు వీళ్ళంతా ఉన్నారనుకోండి, అత్త వేరు నేను వేరు అని వచ్చిన వెంటనే భయం వస్తుందా లేదా? వస్తుంది. అందరం మా కుటుంబం అందరం ఒకటే అన్నప్పుడు ధైర్యం వస్తుందా, భయం వస్తుందా? ఎప్పుడైతే చిన్న గొడవ జరిగినప్పుడు ఏమైపోతుంది, డివిజన్ లాగా మనసు లోపల వస్తుందా లేదా? వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? సెల్ఫ్ ఎక్కువైంది కదా అప్పుడు. సెల్ఫ్ ఎక్కువైంది. అప్పుడు ఎక్కువైనప్పుడు భయము అభద్రతా భావం ఇంకా మొండిగా తయారైపోతారు భయంలో. అన్ని జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి దాసు. అలానే ఆ భయంలో ఏం చేస్తాము, నా కొడుకు దూరం అయిపోతాడేమో, కొత్త కోడలు వచ్చింది అన్నప్పుడు ఆ భయంలో మనము జీవితాలను నాశనం చేసుకుంటున్నామా, బిల్డప్ చేసుకుంటున్నామా? నాశనమే జరుగుతుంది. ఇంకా కోడలు దూరం అయ్యేలాగా చేసుకుంటున్నాం కదా. అవును. మన కుటుంబము అనుకుంటే ధైర్యం వస్తుందా, భయం వస్తుందా? ధైర్యం వస్తుంది దాసాజీ. ఏమిటి మన వాళ్ళే కదా తిట్టారు అంటే ధైర్యం వచ్చిందా, కక్ష వస్తుందా? ధైర్యం వస్తుంది. మన వాళ్ళే కదా అనుకుంటాం అచ్యుతాజీ. మన వాళ్ళే కదా అని ఏమనిపించదు. ఎప్పుడైతే నాది నేను అని వస్తుందో అప్పుడు అక్కడ భయం వస్తుంది. భయం వచ్చిందంటే ఏమేమి ఉన్నాయని చెప్పారు, ఏం తెలుసుకున్నాము టీచింగ్ ద్వారా? కోపం వస్తుంది, ఈర్ష్య వస్తుంది. అప్పుడు గందరగోళం ఏర్పడిపోతుంది. ఈ గందరగోళం వచ్చేస్తాయి అన్ని. అంతే, భయం వచ్చిందన్న వెంటనే గందరగోళం వస్తుంది. చాలా సార్లు ఏమవుతుందంటే, ఎప్పుడైనా పెద్ద పెద్ద న్యూస్లు విన్నప్పుడు, అంటే ఎట్లాగంటే ఏదో అక్కడ అయిపోయిందంట, అసలు ఇంకా డబ్బులు ఉండవంట, మనకి ఉద్యోగాలు ఉండవంట, లేదా అది విన్న వెంటనే టపక్కని మన వెంటనే గందరగోళం. పైన ఎక్కడో ఉన్నప్పుడు వేరు, ఇక్కడికి వచ్చేసిన వెంటనే మీ అబ్బాయి జాబులు తీసేస్తారేమో అని భయం వస్తుందా లేదా? దాసాజీ నాదైతే మాత్రం అలానే వచ్చింది. అసలు నిన్న మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. ఆ సొసైటీలో ఏమన్నా అనుకుంటారేమో అన్న భయంలోంచి గాబరా వచ్చేసింది దాసాజీ. ఆ భయంలోంచి ఊహ మనసు రెండుగా లోతుగా తీసుకెళ్లి నన్ను వారం రోజులు ముంచేసినాయి దాసాజీ. నమస్తే అచ్యుతాజీ. ఇప్పుడు జరుగుతున్న ఒక సిచ్యుయేషన్ చెప్తాను అచ్యుతాజీ. మనకి ఇక్కడ యుద్ధం సమయంలో పెట్రోల్ తేడా వస్తుంది కదా అచ్యుతాజీ. చాలా ఇక్కడ ఎలా వచ్చేసింది, నిల్వ చేసుకోండి, అన్ని లిక్విడ్ క్యాష్ గా పెట్టుకోండి, ఎవరికి అప్పులు ఇవ్వద్దు, ఎవరైనా ఇవ్వాల్సి వస్తే తీసేసుకోండి అని చెప్పి విపరీతంగా పెట్టేస్తున్నారు. ఎంత భయానికి లోన్ చేసేసరికి ఇప్పుడు సిచ్యువేషన్ మా ఇంట్లో ఈయన ఏమంటున్నారు, మీరు ఎవరికి అప్పులు ఇవ్వద్దు, ఎవరు అసలు ఏది వద్దు, ఎంతసేపు లిక్విడ్ గా పెట్టుకుందాం మనం, రేపు భగవాన్ చెప్పారు కదా ముందు ముందు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో అని, జాగ్రత్తగా ఉండాలని ఎంత లోపల ఎంత ఇదే. నేనేమో పీస్ఫుల్ గా ఉన్నాను, భయపడుతున్నారు. ఆయన ఎంత టెన్షన్ పడ్డారో నేను అది ఫిజికల్ గా చూసాను అచ్యుతాజీ. నేను నాకు ఇదే సిచ్యుయేషన్ గుర్తుకొచ్చింది. అంటే ప్రతి చోట ఆ లేని భయాన్ని సృష్టించారు. అక్కడ జరుగుతుంది కరెక్టే, కొద్దిగా ఉన్న దాన్ని చాలా విపరీతంగా చూపించేసి ప్రతి వాళ్ళని ఎంత భయంలోకి తీసుకెళ్ళి ఎంత గందరగోళాన్ని సృష్టిస్తున్నారో ఈ మెసేజ్ల ద్వారా.
జరగచ్చు ఒక 50% 30% ఉంటే మిగతా అదంతా వీళ్ళు ఊహలతో భయాలను సృష్టించి ఎంత గందరగోళం చేసేసారు అచ్యుతాజీ ఈ 2 months నుంచి. బాగా అర్థం. కాకపోతే మాకు ఈ జ్ఞానం ఉండటం వలన మా లోపల ఆ గందరగోళం రాలేదు. అది వింటుంటే నవ్వొచ్చింది. ఎందుకు ఇంతగా భయాన్ని ప్రేరేపిస్తున్నారు? అంటే వాళ్ళు పలానా వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికి అక్కడ సెల్ఫ్ నేను చెప్పాను మీకు అందరికీ అనేదిగా అది కూడా నాకు అనిపించింది అచ్యుతాజీ. సరే, ఓకే. సో ఇప్పుడు ఎస్, వెరీ గుడ్. సో పర్సనల్గా మనం తీసుకుంటే మనకు భగవాన్ ఇప్పుడు స్ట్రాంగ్ అంతర్యామిని ఇవ్వడం ఎంత అదృష్టం చెప్పండి. రాబోయే ఈ కష్టాన్ని ఛేదించాలంటే ఎలా వీలవుతుంది? అంతర్యామిని పవర్ఫుల్ గా ఉంటేనే జరిగింది. కావాలి గైడెన్స్. మనకి గైడెన్స్ అనేది అమ్మా భగవాన్ ఇచ్చే గైడెన్స్ కావాలి. ఎవరుని నమ్ముతారు, ఎవరు ఏం చెప్పినవి వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు వాళ్ళ భయంలో చెప్తారు. ఎవరి భయాలలో వాళ్ళు ఉంటారు, ఎవరి మోసాలలో వాళ్ళు ఉంటారు, ఎవరి ఈర్ష్యలలో వాళ్ళు ఉంటారు. ఎవరు మిమ్మల్ని బాగుపరుస్తారు? అమ్మ భగవాన్ చేస్తారు. బాంధవ్యం గైడింగ్ స్ట్రాంగ్ అయితే అమ్మ భగవాన్ గైడ్ చేస్తారు. ఎస్, అంతర్యామిన్ స్ట్రాంగ్ గా ఉండి అమ్మా భగవాన్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. కానీ మీ అంతర్యామిన్ ఎవరో అంతర్యామిన్ మిమ్మల్ని కాపాడడం అనేది అబద్ధం. ఎవరో అంతర్యామిన్ మీకు మంచి చేస్తున్నారన్న వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి మనసది. అది అంతర్యామిన్ కాదు. అంతర్యామిన్ అంటే నిన్ను కాపాడుకోవడానికి నీకు గైడెన్స్ వస్తుంది కానీ సో పక్క వాళ్ళ కోసం కాదు. ఇలాంటి మిస్యూజ్లు ఎన్ని జరిగాయి మన ధర్మంలో? అంతర్యామిన్ అనే పదం తీసుకుంటే చాలు అన్ని మిస్యూజ్లు. ధర్మ సగం పాడైంది దానివల్లనే. అవునా? ఇప్పుడు కూడా జరుగుతుంది అట్లానే. ఇప్పుడు కూడా సైలెంట్ గా జరుగుతుంది. ఇప్పుడు అందరికీ జ్ఞానం ఇప్పించేశాం కదా. అది సెల్ఫ్, వాళ్ళ సెల్ఫ్ ఆడుతున్న నాటకం. వాళ్ళకి టీచింగ్స్ లేవు. టీచింగ్స్ గట్టిగా పట్టుకోకుండా రికగ్నిషన్ కోసం ఆ విధంగా కూయుత్తులు ఆడుతుంది సెల్ఫ్. అయితే కొంతమంది దానికి బెండ్ అయిపోయి వాళ్ళకు దాసోహం అవుతున్నారు. వాళ్ళకు ఒక పర్సనాలిటీ లేకుండా తయారైపోయింది. అర్థమవుతుందా? అప్పుడు ఇద్దరికి ముక్తి రాదు. నా అంతర్యామిని చెప్తున్నా ఇలా చెయ్యి అని చెప్పే వాళ్ళకి, ఓ నీ అంతర్యామిని అడిగి నీ ప్రేయర్ చేయి, నీ అమ్మ భగవాన్ ఏం చెప్తున్నారు అని డిపెండ్ అయ్యే వారికి ఇద్దరు స్ట్రక్ అయిపోతారు. ఇద్దరికి ముక్తి వీలవ్వదు. అలవాటు పడిపోయింది కదా, సెల్ఫ్కి అలవాటు పడిపోయింది కదా. మైండ్ సెల్ఫ్కి అంత దాసోహము జరుగుతుంది. అర్థమవుతుందమ్మా? అలవాటు పడిపోయింది అది. వాళ్ళ భయాలను వాళ్ళు చూసుకోకుండా, వాళ్ళ అసత్యం లోపల ఉండే సత్యాన్ని చూసుకోకుండా ప్రదర్శిస్తున్నప్పుడు అది భయాన్నే క్రియేట్ చేస్తుంది. అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత ఈర్ష్యగా క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంకా పవర్ఫుల్గా సెల్ఫ్ ఎన్ని ఆటలు ఆడాలో అన్ని ఆడేస్తుంది. గందరగోళం, వాళ్ళ లోపల గందరగోళము, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఇది ధర్మాలో అవి లైట్ అయిపోయి కింద నుండి వెళ్తుంది దాని మీద డిపెండ్ అవుతున్నా, సైలెంట్గా డిపెండ్ అవుతున్నారు. ఎందుకు అంటే ఫెయిత్ లేదు కదా. వాళ్ళ అమ్మా భగవాన్ మీద వాళ్ళకి ఫెయిత్ ఉన్నప్పుడు పక్కోళ్ళ అమ్మా భగవాన్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? అర్థమవుతుందమ్మా? నిజంగా వాళ్ళ దాంట్లో అంత అంతర్యాన్ని అంత స్ట్రాంగ్ ఉంటే పడి సేవ చేసి ఉండాలి కదా. కోఆర్డినేటర్ అయ్యి ఉండాలి. ఆ లెవెల్ అంత వరకు వచ్చి ఉండాలి కదా.
పలకండి. దాసాజీ అంతే కదా, అవును కదా. నిజంగా అంతర్యామిని ఉంటే నిజమైన సేవ చేస్తావు నువ్వు. వాళ్ళకి ధర్మానికి కరెక్ట్ గా అమ్మా భగవాన్ చెప్తున్న ధర్మ సొసైటీలో ఏం చెప్తున్నారో ఆ విధంగా వెళ్తుంది. కానీ మిస్యూజింగ్ అనేది ఇప్పుడు చాలా వేగంగా ఎంతో రకమైన మిస్యూజింగ్ ఉంది. ఎవరికైతే అట్లాగా ఏదో ఒకటి పట్టుకొని సెల్ఫ్ ఆడుతూ ఉంటుంది. కొంతమందిని భక్తుల్ని కలి వాళ్ళలో దూరి ధర్మాలో వాళ్ళని కొంతమంది దూరం చేయడానికి ఆ కలి ఆ వ్యక్తుల్లో దూరి లాగి వాళ్ళ వైపు లాక్కుంటుంది. లేదంటే లాక్కునే ప్రయత్నం ఎందుకు చేస్తారు? గైడ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? సెల్ఫ్, అది సెల్ఫ్ ఉండబట్టలేదు. అందరూ సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో. ఉంటుంది కదా అచ్యుతాజీ, అదే ఆలోచన ఉంది. మేము ఎలాంటి వాటి వైపు వెళ్తున్నాం అనేది అర్థమవుతాం, అర్థం కావాలి. అర్థమవుతుంది దాసాజీ. సో ఇది సొసైటీలో ఆది కాలం నుండి ఉంది. అయితే మనం ఎవరికి వాళ్ళు నిలబడే దాంట్లో చూసుకోవాలి. ఒకటే ఆలోచించాలి, నిజమైన అంతర్యామిని గనక ఉంటే సేవలో కనిపిస్తుంది, భక్తిలో కనిపిస్తుంది. వాళ్ళు దాసాజీకి దగ్గర అవుతారు, ధర్మానికి దగ్గర అవుతారు. అలా అవ్వట్లేదు అంటే అది నిజమైన అంతర్యామిని కాదు. వాళ్ళ సెల్ఫ్ డ్రామా ఆడుతుంది. వాళ్ళకే తెలియకపోవచ్చు, తెలుస్తుండొచ్చు. రెండు విషయాలు ఉంటాయి. వాళ్ళ సెల్ఫ్ వాళ్ళనే మోసం చేస్తూ ఉండొచ్చు కూడా. అర్థమవుతుందమ్మా? నిజంగా నిజమైన అంతర్యామిని ఉంటే వారు ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి నంబర్ 1లో ముందుకు వస్తారు. వారు ధర్మాన్ని రక్షించడానికి మొదటి వ్యక్తిగా ఉంటాడు. ధర్మాన్ని చేయడానికి, సహాయం చేయడానికి పరిగెట్టి వస్తాడు. నేను ఎలా సహాయపడాలి ధర్మానికి, నేను ఎలా సహాయం చెయ్యాలి అనే దాంట్లో ఉంటారు. ఎందుకంటే అంతర్యామిని అంటే అమ్మా భగవానే కదా. మరి అమ్మా భగవాన్ తపన మనకి ముక్తి మీద ఉన్నప్పుడు, ముక్తి మోక్ష సభ్యులను చెయ్యాలి అన్నప్పుడు నిజమైన అంతర్యామిని ఉంటే నువ్వు అందరినీ ముక్తి మోక్ష సభ్యుల్ని చేస్తావు కదా. సింపుల్ లాజిక్. నీ సెల్ఫ్ ఉన్నప్పుడే అది చెయ్యవు. నీ స్వార్థ లాభాలకు వాడుకుంటావు వ్యక్తులను ఈజీగా కదా. కొంతమంది వ్యాపార రీత్యా వాడుకోవడానికి ట్రై చేస్తారు, కొంతమంది నాకు అంతర్యామిని ఉందని వాడుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇవన్నీ గేమ్స్. ఎవరిదే అంతర్యామిని ఇంకొక వ్యక్తిని గైడ్ చెయ్యరు. నిజమైన అంతర్యామిని కాదది. ఒకవేళ నీకు నిజమైన అంతర్యామిని ఉంటే, సత్యమైన అంతర్యామిని ఉంటే నీ ముక్తి కోసం నిన్ను తయారు చేస్తూ ఉంటుంది, నిన్ను సేవలో పెట్టేస్తుంది. అటు ఇటు పోనివద్దు. ధర్మ అంటే పిచ్చి ప్రేమ వచ్చేస్తుంది. క్లియర్గా భక్తిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు పలకండి. చాలామంది నాకు అంతర్యామిని ఉంది, నేను క్లాసులు అటెండ్ అవ్వక్కర్లేదు, నేను ధర్మాకి రానక్కర్లేదు, హోమాలు అటెండ్ అవ్వక్కర్లేదు అన్న వాళ్ళు నిజమైన అంతర్యామినా? నేను నీ దగ్గరే ఉన్నాను కదరా, నువ్వేమీ అటెండ్ అవ్వక్కర్లేదు. నాకు అమ్మా భగవాన్ చెప్తున్నారు, నేను ఏమి అటెండ్ అవ్వట్లేదు. అది ఎవరంటున్నారు? నీ మైండ్. నీకు ధనం ఖర్చు పెట్టడం ఇష్టం లేదు,
లేదా నువ్వు రావడం ఇష్టం లేదు, లేదా గ్రూప్లో నువ్వు గొప్పవాడు అని చెప్పుకోవడానికి నీ మైండ్ ఆడుతున్న కుయుక్తులు. నిజంగా అంతర్యామిని ఉంటే కట్టు, డబ్బు లేకపోయినా కట్టు కట్టు, నీకు మంచి జరుగుతుంది. ఏం జరుగుతుంది, కడితే ఏం జరుగుతుందో నీకు గైడెన్స్ ఇస్తారు. నువ్వు ఇంకా వంగు, నువ్వు దాసాజీకి ఇంకా బాగా సేవ చేయి, దాసాజీ దగ్గర అడుగు, నువ్వు పాత్ర తీసుకో, సేవ చేసి. చాలామంది ఉన్నారు అలాగా. వాళ్ళు వచ్చి దాసాజీ నాకు భగవాన్ చెప్తున్నారు సేవ చేయమని, ఇంకా చెప్పండి, మీ గైడెన్స్ అంతా తీసుకోమంటున్నారు, హోమాలు కట్టమంటున్నారు, ఇది చేయమంటున్నారు, ప్రేయర్ చేసి అలా చెప్తారు నిజమైన గైడెన్స్ ఉంటే. ఆరగెన్స్ మిక్స్ అయిపోయి ఈ విషయంలో ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు? మిగతా చాలా సమాధానాలు చెప్పారు కదా. దాసాజీ, నేను మళ్ళీ వస్తుంది దాసాజీ. మరి నిన్న ఒక సంఘటన జరిగింది దాసాజీ, అంతర్యామి గురించి. నిన్న మా మనవరాలు నువ్వు రావాల్సింది అమ్మమ్మ అని గొడవ చేసింది, గుంటూరు రమ్మని. అంటే నేను భగవాన్ అడిగా, భగవాన్ అమ్మాయి రమ్మంటుంది వెళ్ళేనా అని. ఏదైనా ఏ చిన్నదైనా భగవాన్ లోపల అడుగుతాను. వద్దు 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 అంటున్నారు. వద్దంటే సరే వదిలేసి వదిలేసా, పొద్దున్నే బయలుదేరదామని. మళ్ళీ మధ్యాహ్నం ఏడ్చి గొడవ చేసింది, నాకు నువ్వు రావాలి ప్రేయర్ చేయాలని. మళ్ళీ గొడవ చేసి మళ్ళీ అడిగా, మధ్యాహ్నం పాదుకులు పట్టుకొని అడిగా, వద్దు అన్నారు. సరే సరే ఎందుకు వద్దన్నారని వదిలేసా. తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ 6 అంటే ఇంక భగవాన్ అప్పుడు బొమ్మన్నారు. అప్పుడు బొమ్మంటే ఇంక వెంటనే బయలుదేరా. ఇంకా బయలుదేరితే బస్ స్టాండ్కి వచ్చే దారిలో మా తెలిసిన చుట్టాలంటున్నారు. నేను అసలు బస్సులు ఫుల్గా రద్దీగా ఉన్నాయి, అసలు గంటలు గంటలు కూర్చున్న బస్ స్టాండ్ ఫుల్ అయిపోయింది. అంటే భగవాన్ నన్ను వద్దంది, ఎందుకు వద్దన్నారని నాకు అర్థమైంది అసలు. శరీరం ఒక మార్పు, ఒక అనారోగ్యం వస్తున్నా కూడా భగవాన్ ఇది ఏంటి అని అడిగితే ఏం లేదు అనే ఒక సంఘటన, ఒక వాక్కు, వద్దు అనేది ఒకటి ఇలా చెప్తూ ఉంటారు దాసాజీ అంతర్యామిగా. బాగలేకపోతే ఇదేం లేదు అని ఒక ధైర్యం లాంటి వాక్కు ఇస్తుంటారు. సేవలో ఇంత చిన్న సేవకి ఇంకా ఇంకా సేవ చేయాలనేది, సేవలోనే ఇదంతా సాధ్యం అని ఇంత అంతర్యామి ఇచ్చినప్పుడు నేను కూర్చోకూడదు అనేది, ఇంకా ఇంకా ఎదగాలి చెయ్యాలనేది స్ట్రాంగ్ అవుతుంది అసలు నాకు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో నెమ్మదిగా ఇప్పటికీ మీకు ఎన్ని అనుభవాలు ఉన్నా అంతర్యామిగా గైడ్ చేస్తున్నా అది జస్ట్ 1% ఇప్పుడు మీకు రిలీజ్ చేసింది. ఆ 1%లోనే ఇన్ని తయారీ అవుతా 1%, 2% అయినప్పుడు చాలా హెవీగా ఉంటుంది. 3%, 4% చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్కి దారితీస్తుంది అన్నమాట. సో ఇప్పుడు పలకండి. సో అందరు అలర్ట్గా ఉంటారు కదా. ఒరిజినల్ దాంట్లో ప్రతి బట్టలో కల్తీ అండ్ క్వాలిటీ, ప్రతి వస్తువులో క్వాలిటీ ఉంది, కల్తీ ఉంది. మనుషుల్లో కల్తీ ఉంది, మంచి క్వాలిటీ ఉంది. అలాగా దేవుడిని పట్టుకొని అంతర్యామిగా మోసం చేసేది కల్తీ. అలాగే ఇప్పుడు చూడు, డబ్బు దగ్గర ఇప్పుడంతా రోజు సోషల్ మీడియాలో అందరు డబ్బులు కాజేస్తున్నారు బ్యాంకులో నుండి. కరోనాకి వచ్చినట్టు వస్తుందంటే ఎంత జరుగుతున్నాయి చూడండి. అంటే ప్రతి చోట ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? చెచ్చు అదమ్మా, ఇది ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తాం. గోస్ట్ మెంటాలిటీ. మంచి సెల్ఫ్ చేస్తుంది అసలు. టీచింగ్ పరంగా పట్టుకోవడం నేర్చుకోండి అందరూ. కారణం ఏంటి దీనికి చేయడానికి? కారణం ఏంటి? కారకం ఎవరు? సెల్ఫ్ దాసజీ, మన సెల్ఫ్. ఎస్, సెల్ఫ్. వాళ్ళ మైండ్ ఆ నెగిటివ్ ప్రోగ్రామింగ్. ఆ 6 years బాయ్లో లేదు మంచి ప్రేమగా పెంచి పద్ధతిగా పెంచితే ఎందుకు దొంగలవుతారు? పక్కోడు సొమ్ము ఎందుకు తీసుకోవాలని, పక్కోడిని ఎందుకు డామినేట్ చేయాలని చూసుకుంటారు? దేవుడినే మోసం చేయాలని ఎందుకు ఆలోచన వస్తుంది? అవునవును దాసాజీ. చిన్న వయసులో తగిన ప్రేమ తల్లిదండ్రులది దొరకక, బ్యాడ్ చైల్డ్హుడ్,
అన్ని అవసరాలు 6 సంవత్సరాలలో బిడ్డకి ఇవ్వాలన్నది ఇప్పుడు ఎంత అర్థమవుతుందా లేదా? చాలా చాలా అర్థమవుతుంది. ఆ బిడ్డకి సంపూర్ణమైన అటెన్షన్ తల్లిదండ్రులు ఇవ్వాలి, ప్రేమనివ్వాలి, ఇలా ప్రేమ వర్షం కురిపించాలి. అప్పుడు తయారవుతాడు. 10 మందికి సహాయం చేసే వ్యక్తి అవుతాడు, దోచుకునే వ్యక్తి అవ్వడు, మోసం చేసే వ్యక్తి అవ్వడు. సో అందుకు మనం ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ప్రోగ్రామింగ్ చేసి వదిలేయడమే కాదు, ప్రోగ్రామింగ్ చేసిన పిల్లలకి అందరూ ఎక్కడెక్కడ పిల్లల్ని మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దాసాజీకి నెలకు ఒకసారి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. అయితే ఆ తల్లిదండ్రులు అమ్మా భగవాన్ని దండం పెట్టుకొని మొక్కుకున్న భక్తులకు మాత్రమే, ముక్తి మోక్ష సభ్యులకి మాత్రమే. వాళ్ళకి పిల్లల్ని ఎలా పెంచాలి అనే దానిలో కూడా వాళ్ళకి ఎక్కడ పెంచలేకపోతారు, ఎక్కడ ట్రబుల్ వస్తుంది అనే దానికి ఒక్కొక్క అంశంలో తీసుకొని ప్రేయర్స్ చేయిస్తాం. అది స్పిరిచువాలిటీ. పిల్లల్ని పెంచడంలోనే ముక్తులైపోతారు. నిజంగా అమ్మా భగవాన్ చెప్పిన ప్రకారంగా మీరు పెంచాలి అంటే ఈ లోపు మీ లోపల అంతరంగంలో అన్ని సాధనలు చేయాలి. సీయింగ్ సాధన, లిసనింగ్ సాధన, ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఆ విధంగా పెంచడం వీలవుతుంది. అది ఆధ్యాత్మిక ఒక చర్య. అందుకే ఇవన్నీ కూడా మీకు గైడెన్స్కి అమ్మా భగవాన్ అంతర్యామి ఇలాంటి వాటికి సహాయం చేయాలి. మీరు ఎక్కడ మీ బాధ్యతలు నిర్వహించే సమయంలో అమ్మా భగవాన్ రైట్ టైంకి గైడెన్స్ ఇవ్వడానికే పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి అనుగ్రహం ఇస్తున్నారు. సో నిన్న ఏం చేశారు, లిబరేషన్ ఫ్రమ్ సెల్ఫ్. సో సెల్ఫ్ నుండి లిబరేషన్ అంటే ఆ భయము, మనుగడ కోసం ఒక పోరాటం, పోల్చుకోవడం, అసూయ, ద్వేషము, ఇతర భావాలన్నింటినీ ఉద్భవించేలాగా చేస్తాయి, లోపల నుండి ఉత్పన్నం చేస్తాయి. ఎవరు? ఈ సెల్ఫ్, స్వీయ భావన. ఈ స్వీయ భావన తర్వాత ఈ గందరగోళం. ఫస్ట్ స్వీయ భావన ద్వారా విభజన చైతన్యం, భయం, చాలా వరకు వెంటనే టెన్షన్ వచ్చేస్తుంది. ఆ భయం అన్నది అంతరంగ ఫాస్ట్గా వచ్చేసింది, మీకు తెలియకుండా ఫాస్ట్గా లోపలికి వెళ్ళేసింది. ఆ సెకండ్ భయం వచ్చిన మరుక్షణం గందరగోళం వస్తుంది, డిస్టర్బ్ అయిపోతారు మీరు. అప్పుడు మీరు ఆలోచించాలి. ఆఫీసుల్లో, గుడిల్లో కానీ ఏ టైంలో మీ మైండ్ డిస్టర్బ్ అవుతుందో మీకు తెలియదు. ఆ డిస్టర్బ్ అయ్యే చోట ఎందుకు నేను డిస్టర్బ్ అవుతున్నాననే ప్రశ్న మీరు వేసుకోవడం రావాలి. అబ్బా నేను చాలా డిస్టర్బ్గా ఉన్నాను, నా మూడ్ బాగాలేదని అనేస్తున్నారు, కానీ ఎందుకు మూడ్ బాగాలేదని క్వశ్చన్ చేసుకోవాలా లేదా మీ లోపల మీరు? ఇది కామన్ డైలాగు. నాకు మూడ్ బాగాలేదు, నాకు అంత నాకు దగ్గర రాక, నాకేం చెప్పకు, నాకు విసుగొస్తుంది, నాకు కోపం వస్తుంది, ఈ జనరల్గా మాట్లాడుతూ ఉంటాం మనం. కరెక్ట్, తప్పే కాదు, ఎందుకంటే రియల్గా వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నారు. అయితే వాళ్ళకి చెప్పేశారు, సంతోషం. మీరు కామ్గా కూర్చొని ఎందుకు వస్తుందనే ప్రశ్న వేసుకోవాలా లేదా? వేసుకోవాలి దాసాజీ. డిస్టర్బ్ అయిపోతున్నారు, ఒత్తిడికి గురి అవుతున్నారు. ఎందుకు ఒత్తిడి వస్తుంది? మాట అనేసి వదిలేస్తున్నాం దాసాజీ, చూసుకోవట్లేదు. మాట అనేస్తున్నారు, అట్లా ఒత్తిడితోనే ఒత్తిడి తెస్తున్నారు. అమ్మా భగవాన్ ప్రాసెస్ ఏం చేశారు ముక్తి మోక్ష క్లాస్లో? రెచ్చగొడుతున్నాం, ఒత్తిడికి గురి అయ్యి నీ కోపం వస్తుంది, కోపంలో 4 మాటలు అంటున్నా, వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు 4 మాటలు అంటున్నారు. అదేమన్నా పరిష్కారమా? పరిష్కారమా? అలాంటి జీవితాలకు మనము అలాంటి జీవితాలకి మనం అలవాటు పడిపోయాం. యావత్ ప్రపంచం అలాగా చేస్తుంది. ఎరుక రావాలి, ఎరుకతో జీవించు అంటున్నారు. లేదంటే మీరు ముక్తికి సిద్ధం అవ్వరు, పీక్ స్టేట్ ప్రాసెస్కి సిద్ధం అవ్వరు. ఈ గ్రూప్ ఉన్నారు, ఇంతమంది గ్రూప్లో కొంతమంది ట్రై చేస్తున్నారు, కొంతమంది పట్టించుకోవట్లేదు, కొంతమంది కేవలం మిరకిల్స్ కోసమే ఉన్నారు. మా సమస్యలు తీరుస్తున్నారు కాబట్టి ఉన్నారు. అయితే అంతేనా? అంటే ఎప్పుడు ఇంతలోనే ఉంటారా? హైయెస్ట్ బ్రేక్ త్రూ మీకు దాసాజీ. ఈ చోట్ల మీకు భయం ఉందయ్యో ఏమవుద్దో అని, అవన్నీ బాగా జరగాల లేదా?
జరగాలి దాసాజీ. అవి జరగాలంటే మీరే మాధ్యమం కదా. మీరు డిస్టర్బ్ వస్తున్నప్పుడల్లా డిస్టర్బ్ అయిపోతున్నారు, తలనొప్పి వస్తుందని పడుకుంటున్నారు, లేదా వంట చేస్తున్నారు, బోర్ కొట్టిన వెంటనే సినిమాలు చూస్తున్నారు, యూట్యూబ్లో గర్రం తిరిగేస్తున్నారు, రీల్స్ చూస్తున్నారు. అవన్నీ చూడొద్దు అన్నట్లేదు, డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు చూడొద్దు. కోపం తప్పించుకోవడానికి చూడొద్దు. అసలు కోపం ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, నేను ఎందుకు అప్సెట్ అయ్యాను అని మీకు మీరు లోపల క్వశ్చన్ చేసుకుంటే లోపల అమ్మా భగవాన్ అంతర్యామిగా ఉన్నారు, మీకు కారణం చూపిస్తారు. ఆ సమయంలో కారణము చూపిస్తారు. ఓహో, నాకు ఇప్పుడు భయం వచ్చింది, భయం వచ్చిన వెంటనే ఇలా డిస్టర్బ్ అయిపోయాను, లేదా నాకు వెంటనే పోల్చుకున్నాను. సడన్గా మీరు ఒక షాప్కి వెళ్తారు, షాపింగ్ మాల్కి వెళ్తారు, లేదా సినిమాకి వెళ్తారు, ఎక్కడో అక్కడ సడన్గా ఎవరో చీర మీకంటే చాలా అందంగా ఉంది, ఒక ఫంక్షన్కి వెళ్తారు, వెంటనే అప్సెట్ అయిపోయారు. మీకు అర్థం కూడా కాలేదు, మీ పరిస్థితి మీకు అర్థం కూడా కాలేదు, అప్సెట్ అయిపోయారు. లేదంటే మీ ఆడపిల్లలు మీరు ఇంట్లో ఉన్నారు, ఒకరు వివాహానికి, సడన్గా ఎవరికైనా వివాహం కుదిరింది అన్న వెంటనే, లేదా మీకు సంతానము ఇంకా కలగలేదు, పక్క ఇట్లా సంతానం కలిగింది అని మీ బంధువుల్లో విన్నా ఏదన్నా విన్నా టక్కుమని అప్సెట్ అయిపోతున్నారు, దాన్ని పట్టించుకోవట్లేదు. అరే నాకు ఇప్పుడు నేను అప్సెట్ అయ్యాను, వాళ్ళు శుభవార్త చెప్పిన వెంటనే నాకు డల్ అయిపోయాను, వాళ్ళకి జరగకూడదని కాదు, నాకు లేదు అని డల్ అయిపోయారు. ఎదుట మనిషి జరుగుతుంది, నాకు జరగట్లేదు అనే దాంట్లోకి వచ్చేస్తుంది, అది భయంలోకి వెళ్ళిపోతుంది. భయంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏమి ఫస్ట్ ఈర్ష్యలోకి, కంపారిజన్లోకి వెళ్ళిపోయింది. నీకున్నవి నువ్వు చూడలేకపోతున్నావు, నీకున్నవి వాళ్ళకి లేకపోవచ్చు కదా. వాళ్ళకున్నాయి, ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయమ్మా. ఎందుకు ఉంటాయి? వాళ్ళకున్నాయి మీకుండవు, మీకున్నాయి వాళ్ళకుండవు. మీకున్నాయి మీరు చూసుకుంటే సంతోషంగా ఉంటారు. అయితే మైండ్ అంత సైలెంట్గా ఉందా? ఉండదు. మైండ్ సైలెంట్గా లేదు కాబట్టి అలా నిలవదు. ఆ బ్రెయిన్ని మైండ్ని అమ్మా భగవాన్ సైలెంట్ చేస్తానంటున్నారు ఈ ప్రాసెస్. ఇప్పుడు అర్థమైందా? థ్యాంక్ యూ దాసాజీ. మనకు అర్థమవుతాయి, నేను అప్సెట్ అయ్యాను ఎందుకు. చాలా బాగా అర్థమైంది, చాలా బాగుంది అచ్చుతాజీ. సో ఆ మైండ్ సైలెంట్గా లేకపోవడం వల్ల మనం అప్సెట్ అయిపోతున్నాము, అర్థం అవ్వట్లేదు, జెలసీ వస్తుంది, అర్థం అవ్వట్లేదు, ఏమొచ్చినా మనకు అర్థం అవ్వట్లేదు. అవును, వాళ్ళకుంది నాకు లేదన్న వెంటనే మన బ్రెయిన్ మనకంటే ఫాస్ట్, అన్కాన్షియస్ కదా ఇది, అన్కాన్షియస్ మనకంటే ఎక్కువ వేగంగా అన్ని అప్సెట్లు అయిపోతున్నాయి. మనమేమో తెలుసుకోవడానికి ఎన్ని టీచింగ్లు కట్టాల్సి వస్తుంది. సో ఇదే అమ్మా భగవాన్ చెప్తున్నారు, మైండ్ సైలెంట్గా లేకపోవడం వల్ల మీరు ఎన్ని టీచింగ్స్ విన్నా ఆ నిమిషానికే వస్తుంది జ్ఞానము. నిజంగా మీ బ్రెయిన్ సైలెంట్గా ఉంటే ఆ ఒక్క రోజు క్లాస్ మీకు బంబాస్టిక్ బ్రేక్ త్రూ ఉంటుంది, నిలుస్తుంది. ఆ వరం అమ్మా భగవాన్ ఇస్తున్నారు. బ్రెయిన్ని సైలెంట్ చేస్తే ఎదుటి వ్యక్తి నిన్ను మోసం చేస్తున్నాడు అనేది కూడా అర్థమవుతుంది. ఈ బ్రెయిన్ ఫాస్ట్గా ఉండడం వల్ల వాడు మోసం చేస్తున్నది నీ అవసరానికి నువ్వు బెండ్ అయిపోతున్నావు, రాంగ్ పర్సన్ దగ్గర కూడా బెండ్ అయిపోతున్నావు. ఎస్ ఆర్ నో? అన్ని టీచింగ్స్ తెలిసి కూడా బోల్తా పడుతున్నావు. అన్ని అర్థమయ్యి కూడా అది అన్ని అర్థమై కూడా ఆ టైంలో అప్సెట్ లోకి వెళ్ళిపోయి అలా అయిపోతుంటారు సార్. ఎందుకు? సైలెంట్ లేక, సైలెంట్ లేక బ్రెయిన్ సైలెంట్ లేక తెలుసు, కానీ మనము అన్నీ ఉండి అల్లున్నోట్లో శని అంటారు కదా, అన్నీ తెలిసి మళ్ళీ మనం మోసపోతా ఉంటాం. అవును దాసాజీ.
మన మనసుకు మనమే మోసపోతున్నాము, ఎదుటి వ్యక్తికి మోసపోతున్నాం అన్ని చోట. అంటే మనం అప్సెట్ అయ్యింది మనకు అర్థం కావట్లేదు, భయపడింది అర్థం కావట్లేదు, జలసి వచ్చింది అర్థం కావట్లేదు, ఈర్ష్య వచ్చింది, ఏమొస్తున్నా దాని పాటికి అందరు మనని టార్చర్ చేయడమే ఈ మైండ్. కానీ మనకు దానికి బలి అవ్వడమే తప్ప అది ఎందుకు అవుతుందో అన్న ప్రశ్న వేసుకోవడం కూడా రావట్లేదు. ప్రశ్న వేసుకోండమ్మా అని ఇక్కడ చెప్తున్నాం కదా. అయితే ఆ సమయానికి మీరు ఆ ప్రశ్న వేసుకోవడం ఆగిపోయి అది ఆ టీచింగ్స్ అప్లై చేయాలనేది గుర్తు రావట్లేదు. ఎందువల్ల అంటే ఈ బ్రెయిన్ సైలెంట్ గా లేకపోతే నిశ్శబ్దంలో అవ్వక ఆ అమ్మ భగవాన్ ఈ వరం ఇస్తున్నారు. అది ఎంత పెద్ద వరము, బ్రెయిన్ చేయడం. ఆ నిశ్శబ్దం అవ్వకపోతే టీచింగ్స్ క్లాస్ వరకే వింటారు, తర్వాత ఉపయోగం అవ్వదు. ఆ క్షణానికి ఇప్పుడు మీరు టీచింగ్ మార్నింగ్ కాన్ఫరెన్స్ ఎందుకు అంత బొమ్మో అటెండ్ అవుతూ ఉన్నప్పుడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ మీకు, ఎందుకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది? అమ్మా భగవాన్ టీచింగ్స్ వింటున్నప్పుడు, కాన్ఫరెన్స్ వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇది చిన్న కదా, ఇంట్లోనే వినేయచ్చు కాబట్టి ఈజీ మనకి. భక్తి జ్ఞాన యజ్ఞం 3 రోజులు కదా, 3 రోజులు అంటే ఒక రోజు ముందు తర్వాత, లేదా మనకు దగ్గర కాబట్టి కొంచెం ఒక 4 రోజులు మనం లీవ్ తీసుకొని రావాలి. దానికి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మనం మన జీవితం ఉండే స్పీడ్ని కట్ చేసుకొని రాగలం. అర్థమైందమ్మా? ఆ లైఫ్లో మనం పరిగెడుతున్న జీవితంలో 4 రోజులు కట్ చేసుకొని రావాలి. ఇక్కడ 4 రోజులు గ్యాపుల్లో ఆ కట్ చేసుకొని రావాలంటే అన్నీ ఇంపార్టెంటే అనిపిస్తుంది, టైం లేదు అనిపిస్తుంది. ఎందువల్ల? బ్రెయిన్ నిశ్శబ్దం లేక దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఫస్ట్ అర్థం కాక. అవునా సార్? ఆ బ్రెయిన్ సైలెంట్ నిశ్శబ్దం లేక జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఫస్ట్ ఇవ్వాలనేది తెలియడం లేదు, ఇవ్వలేకపోతున్నారు కూడా. అందుకే బ్రెయిన్ నిశ్శబ్దం అవ్వడం అంత ఇంపార్టెంట్. ఆ బ్రెయిన్ నిశ్శబ్దం అవ్వడం కూడా ఒకేసారి నిశ్శబ్దం అవ్వదు. దాని పవర్ నిశ్శబ్దం అయ్యేది పర్సంటేజ్ పెరగని నిశ్శబ్దం చేసేస్తారు. అందరూ ఒకే స్థాయికి లేరు. కొంతమంది బాగా టీచింగ్స్ అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాగా ప్రేయర్స్ పెట్టి సోమ మీద డిపెండ్ అయ్యి చూసుకునే వాళ్ళు ఉన్నారు. సో పర్సంటేజెస్ని బట్టి నిశ్శబ్దం అవుతూ వస్తుంది. ఇంట్రెస్ట్, తపన, ఎవరికి ఎంత తపన ఉందో తపనను బట్టి గిఫ్ట్. ఎవరితో పోటీ పడగలము? వాళ్ళ తపనతో పోటీ పడగలరా? మీ బ్రెయిన్ ఓవర్ యాక్టివ్గా ఉంది. వాళ్ళు టీచింగ్స్ అప్లై చేసి ఆ బ్రెయిన్ని కొద్దిగా దాంట్లో ఛార్జెస్ తగ్గించుకున్నారు. బ్రెయిన్ అంటేనే పిచ్చి జనరేటర్. అది నువ్వు ఎంత గొప్పగా ఉన్నా జనరేటరే. అది నువ్వు తెచ్చుకున్నది కాదు, అది నీ లోపల జనరేటర్ ఉంది. ఆ జనరేటర్ ఆగిపోతే ఎలా ఉంటుంది? చూస్తున్న ప్రతి టాపిక్కి కామెంటరీ పోతూనే ఉంటుంది, నీకు సంబంధమే లేదు. అందులో ఛార్జెస్ ఇంకా వేరే. ఈ బ్రెయిన్ని సైలెంట్ చేయడానికి, అసలు ఇలా సైలెంట్ అవుతుందనేది ఎవరికి తెలియదు. అలాంటిది అవతార పురుషులు అమ్మా భగవాన్, మహనీయులు, పరమ పురుషులు, పవిత్ర పురుషులు, వారు ఇంత మహాకరుణ మానవ జాతి మీద
ఆ మానవజాతి ముక్తి కోసము వారి దగ్గరికి వచ్చిన వారితో వారి ద్వారా మానవజాతి మేలు చేస్తున్నారు. ఫస్ట్ వారి దగ్గర ఉండేవారు సిన్సియర్ పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ బ్రెయిన్ సైలెంట్ చేయాలి. ఇది కొత్త వాళ్ళకి ఏమర్థమవుతుంది బ్రెయిన్ సైలెన్స్ అంటే? అయితే కూడా అనుగ్రహం వర్షం కురుస్తుంది అందరికీ. ఈరోజు చూశారు కదా, కొత్త వాళ్ళకు కూడా అనుభవాలు వస్తున్నాయి. అనుభవాలు వచ్చాక అప్పుడు అర్థమై అప్పుడు టీచింగ్స్ వింటారు. అప్పుడు మొదలు పెడతారు వినడం. మీరు ముందు వాళ్ళు మీ విని అప్పుడు సైలెంట్ అవుతుంది. రివర్స్ ఏదైనా కూడా అమ్మా భగవాన్ ఇవ్వాలి అనుకుని సంకల్పం ఉన్నప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా వాళ్ళ స్థాయికి అర్థమయ్యేలాగా ఉంటుంది. ఎంత అద్భుతం అమ్మ! ఏమిచ్చిరు మనం రుణం తీర్చుకోగలము? ఒకటే, మనం ఇంకా సహకారం చేయాలి. ఏమిచ్చి మన జన్మంతా సేవ చేసినా కూడా రుణం తీరదు. అయితే సహాయం చేస్తే ధర్మానికి మనం సహాయం చేయడం అది పెద్దెత్తు. ఆ తర్వాత చేయండి, మీ మైండ్ సైలెంట్ అయ్యాక ఆటోమేటిక్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. అయితే ఫస్ట్ మీకు మీరు సహాయం చేసుకోవాలి. మీకు మీరు సహాయం చేసుకోవాలి. ఎలాగా? కష్టపడి మీరు సంపాదించిన దాంట్లో 10% గట్టిగా దానికి దీనికి ఖర్చు పెట్టుకోకుండా మీరు హోమాలకి రావటము, అక్కడ జరిగే ప్రాసెస్లు అటెండ్ అవ్వటం మీద ఏకాగ్రతను నిలపండి. నీ తర్వాత జనరేషన్ ఉంటుందో లేదో తర్వాత విషయం. ఫస్ట్ మీరు ఉద్ధరించుకోండి. మీరు ఉన్నప్పుడు ఇవన్నీ చెయ్యండి, మీ కుటుంబాలు నిలబడిపోతాయి. నా కొడుకు సమయం లేదు, నా భర్తకు సమయం లేదు, భక్తులే వాళ్ళు, నాకు సమయం లేదు అని అనకండి. భక్తి జ్ఞాన యజ్ఞాలకు సమయం తీసుకొని రండి. ఏది పెడితే, ఏది మీకు అనౌన్స్మెంట్ జరిగితే దానికి వెళ్ళిపోండి. లేదా మీ లీడర్స్కి అడిగి మాకు కావాలి, డేట్ కావాలని ప్రాకులాడండి. మీరు బాగుపడడానికి మీరే దోహదపడండి. ఈ సహాయ సహకారాలు మీకు మీరే చేసుకోవాలి. ఎవరెవరు దీనికి తపన పడి చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా అమ్మా భగవాన్ ఇచ్చే వరాలు ఫస్ట్ ఎక్కువ రేంజ్లో వాళ్ళకి జరుగుతాయి. ఎక్కువనో తక్కువనో ఫస్ట్ అది జరగాలి, మీరు రావాలి, దానికి జరగాలి. ఇస్తున్నప్పుడు కరెక్ట్ ఫైనల్ స్టేజ్లో ముక్తి వర్క్ ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసింది. ఈ వర్క్ని అర్థం చేసుకోవాలి, ఈ ధర్మ కార్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎంత మహాకార్యం ఇది అని అర్థం చేసుకోవాలి. విండో షాపింగ్ కట్ చేసేయాలి. ఈ విండో షాపింగ్ ఎందుకు చేస్తున్నారు? టీవీలో ఛానల్లో వచ్చే ప్రతి ఆధ్యాత్మిక ప్రసంగం వింటూ ఉన్నారు. ఎందుకు? సైలెంట్ లేకే దాసాజీ. బ్రెయిన్ నిశ్శబ్దం లేక అలాగా విండో షాపింగ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా బ్రెయిన్లో ఇంకా కొంచెం చెత్త వేసుకోవడం తప్ప ఇంకొకటి లేదు. అంటే ఏంటి అంటే లోపల ఈ మాట ఆ మాట, వాళ్ళు చెప్పిన మాట, మీ చెప్పిన మాట, ఇది చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఈ గ్రూప్లో అంతా కలిపి ప్యూర్గా వెళ్ళదు, కల్తీ అయి లోపలికి వెళ్తుంది. దేవుడు మాట కల్తీ అయి, అందుకే ఇతర అంతర్యామిలు బయట చెప్తున్నప్పుడు దేవుడు మాట కల్తీ అయి బయటకు వస్తుంది. వాళ్ళు కరెక్ట్గా టీచింగ్ అంటే అలా చేయరు సార్. ఎస్, కరెక్ట్. వాళ్ళు నిజంగా టీచింగ్ వింటే అలా చేయరు. ఎందుకంటే కల్తీ లోపలంతా కల్తీ ఉంది, కల్తీ నుండి బయటకు వస్తుంది అది. దేవుడు మాట వాళ్ళ లోపల వెళ్ళి కల్తీ అయి బయటకు వస్తుంది. ఎందుకు? టీచింగ్ లేదు, క్లీనింగ్ లేదు, వాళ్ళ లోపల చూసుకోవడం లేదు, కాబట్టి కల్తీ బయటకు వస్తుంది. దేవుడు మాట 5%, వాళ్ళ మాట 95%. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? అర్థమైందా సార్?
సో అది మైండ్ నిశ్శబ్దం లేకపోవడం వల్ల దేవుడి మాట కల్తీగా బయటకు వస్తుంది. మీ మైండ్ నిశ్శబ్దం అయిపోయింది అనుకోండి, దేవుడి మాట ప్యూర్గా బయటకు వస్తుంది. ఆ ప్యూర్గా బయటకు వచ్చినప్పుడు ధర్మానికి ఒక వెలుగు, సహాయం, ధర్మాన్ని నిలబెడతాం, ధర్మానికి గొప్ప పిల్లర్ అయిపోతావు, నీ కుటుంబానికి గొప్ప పిల్లర్ అవుతావు, నీ వర్క్ ప్లేస్లో గొప్ప పిల్లర్ అయిపోతావు. సో అది లిబరేషన్ ఫ్రమ్ ద సెల్ఫ్, లిబరేషన్ ఫ్రమ్ ద మైండ్. సో గందరగోళము ఏ ఉన్నా బ్రెయిన్ నిశ్శబ్దమైతే ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోవచ్చు, చూడొచ్చు. భయం లేకుండా భయం లేకుండా భయాన్ని చూడగలవు. ఒక్క లెవెల్ నిశ్శబ్దమైనప్పుడు ఇవన్నీ చూడగలవు, చేయగలవు, టీచింగ్స్ అప్లై చేయగలవు. ఆ తర్వాత ఇంకొంచెం సైలెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ హోమ తర్వాత ప్రాసెస్కి ఇంకొంచెం సైలెన్స్ అయ్యాక ఇంకా బాగా లోతుగా చూడగలవు. ఎక్స్పీరియన్సింగ్ స్టేట్ వీలవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో హోమ తర్వాత మళ్ళీ 11 రోజులు ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసి దాని కంటిన్యూషన్ 11 days అనమాట. అది అవ్వని తర్వాత ఇంకా బ్రెయిన్ ఇంకొంచెం నిశ్శబ్దం అయిపోతుంది. ఆ నిశ్శబ్దం అయిపోయినప్పుడు పీక్ స్టేట్కి చాలా బాగా రెడీ అవుతారు. అప్పుడు భగవాన్ ఏ క్షణమైన పీక్ స్టేట్ డిక్లేర్ చేస్తే మనకు అద్భుతమే, ఇంకేం లేదు, జన్మధన్యమై మీ ఇహంలో కూడా ఆగిపోయిన పనులన్నీ జరిగిపోతుంటాయి. జై బలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. ఇప్పుడు అన్ని టీచింగ్స్ చెప్తున్నాం, లోపలికి మీకు లోపల అర్థమయ్యేలాగా పదాలు పట్టుకునేలాగా హెల్ప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బ్రెయిన్ సైలెన్స్ అయ్యాక ఈ పదాలే మీకు ఇన్సైట్స్ అవుతాయి, రియలైజేషన్స్ అవుతాయి, అంతర్దృష్టి తెరుచుకుంటుంది లోపల. అన్ని వర్జప్పా ఎంత మా భగవాన్ టీచింగ్స్ని అద్భుతంగా మీ జీవితంలో వాస్తవం అవ్వడం చూస్తారు. అప్పుడు ఇప్పుడు విన్న టీచింగ్స్ డెప్త్, ఇప్పుడు ఈ కల్తీ వల్ల ఈ టీచింగ్స్ కూడా లోపలంతా డైల్యూట్ అయిపోతుంది. ఈ మైండ్ గందరగోళం వల్ల బ్రెయిన్, ఇప్పుడు బ్రెయిన్ ఆపేస్తే, బ్రెయిన్నే నిశ్శబ్దం చేస్తే బ్రెయినే ఈ మైండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి బ్రెయిన్ నిశ్శబ్దం చేస్తారు. బ్రెయిన్ నిశ్శబ్దం అయ్యేది ఎక్కడా లేదు ఆ టీచింగ్. సో అప్పుడు అంతర్యామి ప్యూర్గా దేవుడు మాట అని నువ్వు సరెండర్ అవ్వగలవు. లేదంటే నీ మైండ్ గందరగోళానికి పాపం దేవుడు ఇచ్చే గైడెన్స్ని కూడా మీరు వాడట్లేదు. ఎంతమందికి గైడెన్స్ ఇస్తున్నారు, ఎంతమంది వాడుతున్నారు చెప్పండి? ఎంతమందికి గైడెన్స్ ఇస్తున్నారు? వెళ్ళొద్దు అంటే వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరగొట్టుకొని ఇంటికి వస్తున్నాడు. పాపం దేవుడేమో హెల్ప్ చేయడానికి అమ్మా భగవాన్ ఇంత మందికి గైడెన్స్ ఇస్తున్నారు. మీ గైడెన్స్ మీకు కాదు. ఇంటి కూర ఎప్పుడు అంత రుచి కాదు, పక్కింటి కూరనే పుల్లకూర. మైండ్ కుయ్యుత్తులు చూసారా? నీకు వచ్చిన గైడెన్స్ నీకు అది ఇంపార్టెంట్ కాదు, పక్కోళ్ళు వచ్చిన అంతర్యామనంటే గ్రేట్. నీ ఇంట్లోకి వచ్చిన దేవుడిని అంత ప్రాముఖ్యత లేదు. ఎందుకు? నీ మైండ్ గందరగోళం ఆగితే నీ నెగిటివ్ ప్రోగ్రాంలు క్లియర్ అవ్వడం అనేది వీలవుతుంది. నీ ఇన్నర్ చైల్డ్లో తుప్పు పట్టి ఉంది, దాని నెగిటివిటీ అంత తీయాలంటే ఫస్ట్ బ్రెయిన్ సైలెంట్ అవ్వాలి. బ్రెయిన్ సైలెంట్ అయిన తర్వాత ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ప్రోగ్రామింగ్ కూడా అప్పుడు క్లియర్ చేయడం వీలవుతుంది. ఈ బ్రెయిన్ ఫాస్ట్గా ఉన్నప్పుడు అవంతా వెళ్ళవు, వెళ్ళినట్టే ఉంటాయి. కొన్ని చిన్నవి వెళ్తాయి, చిన్నవి ఎన్నో వెళ్ళిపోయాయి మనకి, అది పెద్దవి ఉన్నాయి. అవి అవ్వాలంటే ఫస్ట్ బ్రెయిన్ సైలెన్స్ అయిపోయి అంతర్యామిని పెంచినప్పుడు అబ్బా, అప్పుడు ఆ బ్రెయిన్ సైలెంట్గా ఉంది, అమ్మా భగవాన్ అంతర్యామిని పవర్ఫుల్గా ఉంది. మీరు ఇంకా పాటించక తప్పదు. అంత క్లియర్గా ఉంటుంది. అంత క్లియర్గా ఉన్నప్పుడు మీ ఆ గైడెన్స్ తీసుకొని మీరు ముందుకెళ్తున్నప్పుడు ఎంత సక్సెస్.
ఇది ఎంత వరం కదా. అల్టిమేట్ సొల్యూషన్ ఇచ్చారా లేదా? ధర్మ అల్టిమేట్ సొల్యూషన్ అంతిమ ప్రయాణానికి వచ్చిందా లేదా? అవును దాసాజీ, దాసాజీ చాలా బాగుంది దాసాజీ. ఎస్ దాసాజీ, అవును దాసాజీ. ఇప్పుడు మన శ్రీనివాస్ మై బ్రెయిన్ సైలెన్స్ అయింది అనుకోండి, ఎన్ని పనులు జరుగుతాయి. ఎస్ దాసాజీ, అవును దాసాజీ. కదా, ఎందుకు ఆల్రెడీ శ్రీనివాస్ కి గైడెన్స్ ఇవ్వట్లేదా అమ్మా భగవాన్? ఇన్ని రోజులు ఇన్నేళ్ళ ధర్మాలు ఉన్నారా? చెప్పండి. ఏం దాసాజీ ఎవ్వరం లేదు, భగవాన్ గైడెన్స్ తోనే ఉంటున్నాం. గైడెన్స్ ఇవ్వబట్టే స్టాండర్డ్ అయ్యాం దాసాజీ. లేకపోతే భగవాన్ గైడెన్స్ వల్లనే మీరు, గైడెన్స్ వల్లనే ఇలా ఉన్నాం మేము. ఎస్, అమ్మా భగవాన్ అంతరంగంలో గైడెన్స్ వల్లనే మీరు ఉన్నారు. అది ఫస్ట్ తెలుసుకోవాలి. గైడెన్స్ ఆది కాలంలో ధర్మాల్లో వచ్చిన మొదటి రోజు నుండి గైడెన్స్ ఉంది. ప్రాసెస్లలో పెరుగుతూ పెరుగుతూ జ్ఞానం, ఆ బ్రెయిన్ సైలెన్సింగ్ కోసం, మైండ్ కోసం అర్థం చేయించడం, సెల్ఫ్ కోసం అర్థం చేయించడం వల్ల అయితే ఆ గైడెన్స్ మీరు ఫాలో అవ్వట్లేదు. అది ప్రాబ్లం. గైడెన్స్ లేక కాదు ప్రాబ్లం. అసలు మేము ఇలా ఉండే వాళ్ళమే కాదు అచ్యుతాది. ఏంటమ్మా? అసలు మేము ఇలా ఉండే వాళ్ళమే కాదు అచ్యుతాది. ఇంత క్వాలిటీగా ధర్మ లేకపోతే, అసలు లేకపోతే గైడెన్స్ లేకపోతే ఈ పాటికి ఎన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు. అవును అచ్యుతాది. అవును అవును అచ్యుతాజీ, ఏమైపోయేవాళ్ళం. అమ్మా భగవాన్ హృదయంలో ఉండి గట్టిగా పట్టుకున్నారు మనని. బ్రెయిన్ సైలెన్స్ అయ్యేంత వరకు మనము నామం జపం ఆపకూడదు. అమ్మ భగవాన్ అమ్మ భగవాన్ అమ్మ భగవాన్ అమ్మ భగవాన్ అంటే మూల మంత్రం చేసే అంత సమయం లేదు ఎక్కడైనా కూడా. ప్రేయర్ షార్ట్ అయితే ఇంకా పవర్. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది వచ్చి అర్థమవుతుంది అసజీ. ధనం 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 అన్నప్పుడు అంత షార్ట్ లో అంత వచ్చినప్పుడు మనం అమ్మ భగవాన్ అమ్మ భగవాన్ అమ్మ భగవాన్ అన్నప్పుడు సర్వం వస్తుంది కదా. వస్తుంది దాసాజీ. నిద్రలో కూడా అమ్మ భగవాన్ అమ్మ భగవాన్ అమ్మ భగవాన్ మేలు కూర్చుతే అట్లా. అంటే ఏం చేస్తున్నా దడ 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 మనం అట్లా చేసామంటే ఇవంతా ప్రిపరేషన్ ప్రాసెస్ కి బాగా జరుగుతుంది. అలాగే దాస్. లేదంటే ఈ బ్రెయిన్ మీ బ్రెయిన్ మిమ్మల్ని ప్రాసెస్ కూడా అటెండ్ అవ్వనివ్వదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీకు మీరు సహాయం చేసుకోండి. అది ఫస్ట్ చేయండి. బ్రెయిన్ సైలెన్స్ అయ్యాక అప్పుడు ఏం చేయాలో అమ్మా భగవాన్ చూసుకుంటారు. గైడెన్స్ లేని క్షణం లేదు. భక్తుడు అంటే గైడెన్స్ ఉండాలి. ఈరోజు సిన్సియర్గా మీరు ఎవరెవరో అనవసరం, మన టీచింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఎవరైతే రెగ్యులర్గా టీచింగ్స్ అటెండ్ అవుతున్నారో, రెగ్యులర్గా హోమాలు అటెండ్ అవుతున్నారో, రెగ్యులర్గా కోర్సెస్ అటెండ్ అవుతున్నారో, అమ్మా భగవాన్ దర్శన్స్ అటెండ్ అవుతున్నారో, తప్పకుండా అది గైడెన్సే మిమ్మల్ని రప్పించింది కోర్స్కి. మీ అమ్మా భగవాన్ గైడెన్సే అంతర్యములో దర్శనానికి రప్పించింది. మీ గైడెన్స్ చూడండి, మేము చెప్తాం, మోటివేట్ చేస్తాం. అయితే మీ లోపల గైడెన్స్ లేకుండా మీరు రాగలరా? నిర్ణయించుకునేది మీరే కదా, నిర్ణయం మీరే కదా తీసుకుంటున్నారు. ఇది మంచిది, దీనివల్ల ఇలా ఉంటుంది అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అయితే మీరు అది తీసుకొని ఫాలో అవుతున్నారంటే ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు ఫాలో అవుతున్నారు? నా లోపల భగవాన్ గైడెన్స్. ఎస్, మీ లోపల అమ్మా భగవాన్ గైడెన్స్ ద్వారానే మీరు అన్నింటికి వస్తున్నారు. అవును దాసాజీ. ఇప్పుడు ఏ చిన్న సమస్య ఉన్న నామ జపాలు పెట్టుకుంటాం దాసాజీ. మేమందరం కూడా వేలు లక్షలు. ఎవరు చెప్పారు? అమ్మ భగవాన్ దాసాజీ గైడెన్స్. కోర్సెస్ క్లాసెస్ మీరు రెగ్యులర్గా కాన్ఫరెన్స్ దాసాజీ అటెండ్ అవుతూ ఉండడం వల్ల ఆ లోపల గైడెన్స్ అమ్మా భగవాన్ హోమాలు ప్రాసెస్లు అన్నీ ఇప్పుడు యాక్టివ్ అవుతుంది.
అయితే రన్నింగ్లో ఉండాలంటే మార్నింగ్ కాన్ఫరెన్స్ టీచింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నప్పుడే ఆ గైడెన్స్ కరెక్ట్గా ఉంటుంది. దాసాజీ. బయట నుండి దాసాజీ గైడెన్స్, ఇన్సైడ్ ఇన్నర్గా దేవుడు అమ్మా భగవాన్ గైడెన్స్. ఇంకేం కావాలి మీ జీవితానికి? అదే దాసాజీ మమ్మల్ని జీవితాన్ని నడిపించేది అదే దాసాజీ. అదే నడిపిస్తుంది. అదే నడిపిస్తుంది. అది ఇప్పుడు ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. బ్రెయిన్ సైలెన్స్ అయినప్పుడు ఈ గైడెన్స్ అంతర్యామిని కూడా పవర్ఫుల్గా పెంచినప్పుడు ఈ గైడెన్స్ పవర్ఫుల్గా ఉంటుంది, బ్రెయిన్ సైలెన్స్ అవుతుంది. అప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు మీరు ఈ చెప్పిన టీచింగ్స్ అన్నీ అప్లై చేయగలరు. ఇంత బ్రెయిన్ ఫాస్ట్గా ఉన్నప్పుడు ప్రయత్నం చేయాలైతే, ప్రయత్నం చేయకపోతే 0 అయిపోతుంది. అవలోకనం గ్రూపుల ద్వారా ప్రయత్నం చెయ్యాలి. ఆ బ్రెయిన్ అంత ప్రయత్నం చేసిన వాడికే బ్రెయిన్ సైలెన్స్ అవుతుంది. ఏ అవలోకనం చేయనోడికి వస్తే బ్రెయిన్ సైలెన్స్ అవ్వదు. తెచ్చి కూర్చోబెట్టండి, ఏం అర్థం కాని వాడికి బ్రెయిన్ సైలెన్స్ అవుతుందా? అవ్వదు. ఇంత టీచింగ్, ఇంత తయారీ మీ లోపల వెళ్ళింది కాబట్టి వాళ్ళకి 21 వరాలు అవి తీర్చే దాంట్లో హెల్ప్ చేస్తారమ్మా భగవాన్. కానీ ప్రాసెస్లో డీప్గా వెళ్ళాలంటే ఎప్పుడో అప్పుడు మొదలు పెట్టాలి కదా వాళ్ళు కూడా. మీ గ్రూప్తో పాటు మొదలు పెడతారు, అస్సలు అనుగ్రహం రాకుండా ఉండదు కదా. ఏ రోజైనా ఏం జరగకుండా ఉందా? అలా ఉంది అంటే మీ బ్రెయిన్ సైలెన్స్ లేక అలా అనిపిస్తుంది. మీ బ్రెయిన్ టూ మచ్ యాక్టివ్గా ఉంది. టూ మచ్ యాక్టివ్గా వల్ల అమృతం మీ లోపల పోస్తే కూడా అమృతాన్ని గుర్తించే శక్తి లేదు. చేసిన ప్రతిదానికి ఏదో ఒక ఫలితం రావాల్సిందే కదా, తప్పకుండా వస్తుంది కదా. రావాలి కదమ్మా, రాకుండా ఎలా ఉంటుంది? అంత ప్రాసెస్ చేసినప్పుడు, దైవానుగ్రహంలో మునిగినప్పుడు, నువ్వు అంత ఆనంద స్టేట్లో నీకు ఇక్కడ వచ్చినప్పుడు దాని రిజల్ట్ రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు వేలు పెట్టి ప్లగ్లో పెట్టినప్పుడు, కరెంట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంటు కొట్టకుండా ఎలా ఉంటుంది? కరెంట్లో వేలు పెట్టినప్పుడు కరెంటు కొట్టకుండా ఎలా ఉంటుంది? కొట్టేది నీకు తెలియట్లేదంటే నీ బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా ఉంది? ఆ బ్రెయిన్ని నిశ్శబ్దం చేయబోతున్నారు, ఆ వరం ఇవ్వబోతున్నారమ్మా భగవాన్. అది ఎట్లాంటి వరం? కోటి కృతజ్ఞతలు దాసి. శక్తివంతమైన అంతర్యామిన్, అలాగే నీ బ్రెయిన్ నిశ్శబ్దం అవ్వటము, అప్పుడే ఈ పీక్ స్టేట్కి తయారీ అవ్వటానికి అద్భుతమైన తయారీ, ఆనంద స్థితి. ఈ ఒక్కొక్క హోమలో ఒక్కొక్క బెనిఫిట్ దాసాజీ భగవాన్ ఇచ్చి. అయితే ఆ బెనిఫిట్, ప్రాసెస్ బెనిఫిట్ ఇది. హోమా బెనిఫిట్స్ రోజు మీకు చెప్పేశాను కదా, 21 సంకల్పాలు, అది హోమా బెనిఫిట్. ప్రాసెస్ బెనిఫిట్ వేరు. ఈ ప్రాసెస్ బెనిఫిట్ ఇవి. దగ్గర ఎండింగ్ వచ్చాం. ఫస్ట్ ఇన్నర్ డైలాగ్, స్టాపింగ్ అన్నీ ఒక్కొక్కటి తీసుకొస్తూ వస్తున్నారు కదా. కొద్దిగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు అల్టిమేట్ బ్రెయిన్నే సైలెంట్ చేసి చాలా చేయాల్సింది ఉంది లోపల. పీక్ స్టేట్కి తయారీకి ఆ బ్రెయిన్ సైలెంట్ అయితే కానీ, గైడెన్స్ ఫాస్ట్ అవుతే కానీ మీకు అర్థం అవ్వదు. అప్పుడు కానీ మీకు సరెండర్ రాదు. సరెండర్ అయితేనే ఏదైనా పీక్ స్టేట్ రావడం. మీరు సరెండర్ అవ్వడానికి ఇన్ని జరగాలి. వింటుంటే ఏమనిపిస్తుంది? దాసాజీ అమ్మా భగవాన్కి ఎంత ప్రేమ దాసాజీ మేమంటే. ఇంకేమనిపిస్తుంది? ఒక్కొక్కరు చెప్పండి. నేను అదృష్టవంతుని అనిపిస్తుంది దాసాజీ, చాలా గొప్ప అదృష్టవంతుని కాబట్టి ఇక్కడ నడవగలిగాను అనిపిస్తుంది దాసాజీ. ఇప్పుడు ఏ గైడెన్స్ లేకుండా శ్రీధర్ నిలిచాడా? ఎన్నో దాసాజీ, ఎన్నో ఆయన గైడెన్స్ రావడానికి, మిస్టికల్ గా ఉండడానికి ఏమవసరం? మిస్టిక్ లేకపోవడం ఏమన్నా నష్టపోతున్నాడు ఆయన? ఏం లేదు దాసాజీ, నష్టపోయేది ఏం లేదు. దాసాజీ నమస్తే దాసాజీ. ఇప్పుడు అర్థమైంది దాసు, మీ మీద మీకున్న ప్రేమ కన్నా మీ మీద నాకున్న ప్రేమ చాలా ఎక్కువ. అమ్మ భగవాన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా దాసాజీ, అది కరెక్ట్ కనెక్ట్ అవుతా ఉంది దాసు.
ఎస్, కరెక్ట్. అవును దాసాజీ, కరెక్ట్ దాసాజీ. సో ఈ కాన్ఫరెన్స్లో, మార్నింగ్ కాన్ఫరెన్స్లో మీ బ్రెయిన్ స్పీడ్ తగ్గుతుంది. అందుకే కాన్ఫరెన్స్ లేదా అండి, మా బ్రెయిన్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది ఈరోజు, ఏం లేదు. ఎందుకంటే మార్నింగ్ కాన్ఫరెన్స్లో ఆ బ్రెయిన్ సైలెంట్ అవుతుంది. అప్పుడు మీకు ఇన్సైట్స్ వస్తున్నాయి, అప్పుడు కొన్ని మీకు అర్థమవుతున్నాయి. రోజంతా అర్థం కానివి అర్థమవుతాయి ఆ సమయంలో. అవునా కదా చెప్పండి? అవును దాసాజీ, నిజం దాసాజీ. బాగా అర్థమవుతున్నాయి. చాలా స్పష్టంగా వస్తుంది, ఆనందం వస్తుంది. వినడమే సాధన, స్పెషల్ సాధన చేయక్కర్లేదు. తర్వాత అప్పుడు రెండో మూడో ఒక్కదాన్నైనా పట్టుకుంటారు. ఆ ఒక్కటి పట్టుకున్నా చాలు, వజ్రమే. అవును అచ్యుతాజీ. సో అలాగా మీకు అర్థం అవ్వాల్సింది, అయ్యో నాకు మిస్టికల్గా లేనే, వేరే వాళ్ళ మిస్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పిన వెంటనే అబ్బా అది ముక్తి అంటే అంత మిస్టికల్ నేను లేను కదా అని అనిపిస్తూ ఉంటుంది మీకు. అయితే అమ్మ భగవాన్ చెప్తున్నారు, మిస్టికల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇన్నర్ గైడెన్స్తో ఏదైనా మీ బ్రెయిన్ సైలెన్స్ అయితే చాలది. మీ బ్రెయిన్ సైలెంట్ అవ్వక అది గొప్ప, ఇది నాది తక్కువ అని అంటున్నావు. బ్రెయినే సైలెంట్ అయిపోతే ఏది గొప్ప, ఏది పెద్ద? ఎస్ అచ్యుతాది, అర్థమైంది అచ్యుతాది, బాగా క్లారిటీ వచ్చింది. బ్రెయిన్ సైలెంట్ అయిపోతే పీక్ స్టేట్ వచ్చిన తర్వాత ముక్తులైపోతారు కదా, అప్పుడు అందరూ మిస్టికే అయిపోతారు. బ్రెయిన్ సెంటర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో ఇప్పుడు ముఖ్యమైనది పవర్ఫుల్ అంతర్యామి, బ్రెయిన్ సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు గైడెన్స్తోనే నా జీవితం జరిగింది అని అర్థం చేసుకోండి. మీ బ్రెయిన్ సైలెంట్గా లేకపోవడం వల్ల విలువ తెలియట్లేదు. ఇప్పుడు అమ్మా భగవాన్ అంతర్యామిని స్ట్రాంగ్ ఇంకొంచెం పవర్ఫుల్ చేస్తారు. మీకుండే అంతర్యామిని ఇంకొంచెం పవర్ఫుల్ చేస్తారు, బ్రెయిన్ని సైలెంట్ చేస్తారు. ఇంకేం కావాలి? దాసాజీ నేను ఒక చిన్న ఇది షేర్ చేస్తాను దాసాజీ. అద్భుతం. అంతర్యామిగా భగవాన్ ఎలా గైడ్ చేస్తున్నారు అన్నది, నేను 1 month నుంచి నాకు మనీ రావాలి, అంటే మా పార్ట్నర్ వేయట్లేదు. నేను హోమా కట్టాను, భగవాన్ ప్రే చేస్తున్నాను, వరి అవుతున్నాను. లోపల ఇది కామెంటరీ లోపల విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంది, సఫరింగ్. అయితే మొన్న ముక్తి మోక్ష ప్రాసెస్ తర్వాత నుంచి దాసాజీ, అటెండ్ అయిన తర్వాత ఎలా ఉందంటే, మార్నింగ్ నాకు నిద్రలో తెల్లవారుజాము నిద్రలో ఈ దుఃఖం ఇలా అడగాలి అలా చెప్పాలి అని వస్తుంది దాసాజీ. అది చూస్తున్నా తక్కువ కరిగిపోతుంది. అలా 4-5 అలా వస్తుంది దుఃఖం, కామెంటరీ వస్తుంది, అలా చూస్తున్నాను తక్కువ కరిగిపోతుంది. అంటే అది డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు మామూలు ఇదిలోకి, అప్పుడు భగవాన్ అప్పుడు సొల్యూషన్, నేను ఏ ప్రయత్నం చేయలేదు ఇంకా బయట ఆయన అడగడమా లేకపోతే ఇంకేం చేయలేదు. సొల్యూషన్ ఆటోమేటిక్ గా ఆయన ఒప్పుకొని, నేను అదిగో నీకు ఇలా ఇస్తున్నాను, నీకు ఇంకా ఈ విధంగా ఇస్తాను అని కూడా, ఫ్యూచర్ లో కూడా ఎలా ఇస్తానని కూడా ఆయన ప్లాన్ చేసి చెప్పేశారు దాసాజీ. అంటే ఆ అంతరంగంలో ఎప్పుడైతే దుఃఖం డిజాల్వ్ అయిపోతుందో, ఆ దుఃఖం వచ్చింది తక్కువ, అసలు నేను ఈ చిటిక కన్నా లోపల దాసాజీ కరిగిపోతుంది, తక్కువ సొల్యూషన్ వచ్చేస్తుంది. అంటే డిజాల్వ్ అయిపోయి సైలెంట్ అయిపోయి మళ్ళీ వస్తుంది కామెంటరీ, మళ్ళీ సైలెంట్ అయిపోతుంది, మళ్ళీ వస్తుంది కామెంటరీ. ఈ నిద్ర అంటే నేను సగం నిద్ర ఉన్నట్లుగానే ఉంది తెల్లవారుజామున. అలా వెంటనే మళ్ళీ పొద్దున్న లేసరికి మళ్ళీ ప్రశాంతంగా ఉంది. నేనేమి చెయ్యాలి, నేనేం మాట్లాడాలి, అవన్నీ ఏం వద్దనుకున్నా. భగవాన్ నీ ఇష్టం నాన్న, నువ్వు ఎలా చేస్తావో, హోంవర్క్ నేను కట్టాలి అని ఒక్కటే ప్రేయర్ చేశాను దాసాజీ. ఆఫీస్కి వెళ్ళగానే మెయిల్ పెట్టారనమాట. అంటే నేను బాహ్యంగా డిస్టర్బే చేస్తున్నాను కానీ, నేను అది చెడగొట్టుకుంటున్నానే కానీ సొల్యూషన్ రావట్లేదు. ఎప్పుడైతే అంతర్యామిగా భగవాన్ డిజాల్వ్ చేసేసారో ఒక్కొక్కటి, సొల్యూషన్ అన్నది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. అప్పుడు భగవాన్ చెప్తున్నారు, అక్కడ ఇచ్చే వ్యక్తి లేడు, అందుకునే వ్యక్తి కూడా లేడు కదా, అంతా కనెక్టెడ్ కదా అని ఆ లోపల ఆ టీచింగ్ ఇస్తున్నారు. చేసేవాడు లేడు, అక్కడ జరుగుతుంది తప్ప చేసేవాడు అంటే చేయించేవాడు లేడు, ఎవరు లేరు, యూఆర్ ఆల్ కనెక్టెడ్ అన్నారు. అంతే టక్మని నాకు ఆ ఆలోచన, దాని గురించి సఫరింగ్ అన్ని కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయింది దాసాజీ. థ్యాంక్ యూ సో మచ్ పరంజ్యోతి అమ్మ భగవాన్. థ్యాంక్ యూ దాసాజీ.
వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎవరు ఎవరు ఎలా గ్రో అవుతున్నారో వాళ్ళు గ్రో అవుతున్నారు, అర్థమవుతుంది కదమ్మా. ఇంకా బ్రెయిన్ సైలెంట్ అయిపోయింది అనుకోండి, ఇంకా సునీతాజీ స్టేట్ ఎలా ఉంటుంది అంటే ఈ ఈ ఇలాగ డిపెండ్ అవుతున్నప్పుడల్లా ఇది తయారీయే కదా. అంటే వచ్చి లోపల ఇచ్చి గైడెన్స్ ఇచ్చి 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 గైడెన్స్ లేకుండా తన దుఃఖం నుండి బయటకు వచ్చారా, విన్న టీచింగ్ అప్లై చేయగలిగారా, పరిష్కారం దొరికింది కదా. అంటే అడగకుండానే భయాలు, మనం ఏ ప్రయత్నం చేయకుండా ఎన్ని ఊహలు కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఎన్ని బాంధవ్యాల్లో కానీ బయట కానీ మనం అడగకుండానే పిచ్చి పిచ్చి భయాల్లో ఇరుక్కొని సఫర్ అవుతూ ఉంటాం. అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది. సో అడిగి ఇవ్వలేదంటే భయపడచ్చు, అడగకుండానే ఇంకా ఇవ్వలేదు. అట్లాగే ఒక భర్త దగ్గరైనా, భార్య దగ్గరైనా, బాస్ దగ్గర, ఎవరి దగ్గరైనా ఇదే కదా, భయంలోకినే కదా వెళ్తున్నాము. అడిగితే ఎలాంటి రిప్లై వస్తుందో అని భయంతోనే కదా అడగము. నో అని వస్తుందేమో అనే కదా భయం. సమాధానం చెప్పట్లేదమ్మా. అడగటానికి మైండ్ ఒప్పుకోగలదు. అడగటానికి మైండ్ ఒప్పుకోక అడగదు కొంతమంది. నో నో అనే ఆన్సర్ తీసుకోలేనే శక్తి లేక, నో అనే శక్తి, నో అనే మాటకి శక్తి తీసుకోలేక, ఎందుకులే గొడవద్దులే, అడగొద్దులే గొడవద్దు వద్దు అంటారా లేదా? అంటాం దాసాజీ. అంటే లోపల ఏముంది, భయమే కదా. సో కొన్ని చోట్ల ఆ భయం డిజాల్వ్ అయ్యాక అమ్మా భగవాన్ ఏం చెప్తున్నారు, ఓకే భయం ఉంది, భయంలో అడగక, నువ్వు భయంలో అడిగావంటే రాంగే వస్తుంది, నోనే వస్తుంది. నో కాకుండా ఇంకా పెద్ద యుద్ధాలు కూడా జరుగుతాయి. సునీతాజీ లాగా ఇప్పుడు భయం వచ్చిందనుకోండి, తను ఏం చేశారు, ప్రేయర్ చేశారు, డిపెండ్ అయిపోయారు. అప్పుడు ఆ భయం డిజాల్వ్ అయ్యింది. డిజాల్వ్ అంటే కరిగిపోయింది, భయం అన్నది కరిగిపోయింది. అంతరంగంలో భయం కరిగిపోయిన తర్వాత అప్పుడు తనకు అర్థమైంది, అసలు నేను అడగనే లేదే, అసలు నేను అడగాలి కదా అని అర్థమయ్యి అప్పుడు అడిగితే మంచి సమాధానం వచ్చేసింది, ప్లస్ బోనస్ వచ్చేసింది. ఆ భయంలో సునీతాజీ అడుగుంటే ఏమయ్యేది, ఉన్న ఉద్యోగం ఊడిపోయేది. మీకు అర్థమవుతుందా లేదా? ఎవరు శబ్దం అదే మాట్లాడట్లేదు. ఇప్పుడు శ్రీనివాస్జీ సత్యవతిజీని ఏదో ఒకటి అడగాలి, భయపడుతున్నాడు, ఆమె నో అంటే ఎట్లా అని. ఆ భయంలోనే అడిగేసాడు అనుకో, నో అంటారు ఆమె. అదే శ్రీనివాస్జీ అమ్మా భగవాన్ దగ్గర కూర్చొని పాదాలు పట్టుకొని సోమ పెట్టుకొని ఆ భయం ఎందుకు వస్తుందని చూసుకొని ఆ భయంలో నిలిచి అమ్మా భగవాన్ మీరే చేయాలంటే అమ్మా భగవాన్ అనుగ్రహం వచ్చి బాగా నామజపం చేశాడు, కొద్ది బాగా ప్రేయర్ చేసి అరగంట, ఆ రోజు 2 రోజులు 3 రోజులు కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, ప్రేయర్ చేశారు. అప్పుడు అమ్మా భగవాన్ టక్కున తనకి ఇన్సైట్ ఇచ్చేశారు, టక్కున. అప్పుడు ఓహో అవును కదా అని చెప్పేసి ఆ భయం అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి అడిగితే అయ్యో ఇంతేనా, అలాగే అండి అంటారు. అంటే అర్థం ఏంటి, గొడవలు ఎందుకు వస్తున్నాయి బాంధవ్యాలలో, మాట్లాడుకుంటున్నారు. అచ్చాజీ నేను ఒకటి చెప్పనా అచ్చాజీ, నిన్నే జరిగింది. ఫ్యామిలీ హోమా కట్టుకున్నాను కదా, నేను మా పెద్ద కోడలు 3వ ఆమె వస్తారు కదా, అన్నిటికీ వస్తున్నారు. 2వ వాళ్ళు దేనికైనా కానీ అసలు ఏమి చెప్పింది కూడా ఆలకించరు, సరే అంటారు కానీ ఏది పాటించటం లేదు. అసలు క్లాస్ వినమన్నా ఏదైనా కానీ అన్ని రాంగుగా మాట్లాడుతున్నారని నేను చెప్పటం మానేశాను. భయంగా రమ్మని వాళ్ళని కూడా ఒకళ్ళని రమ్మందాము అని అనుకుంటున్నాను,
కానీ అడగటానికి సాహసం చేయలేదు అచ్యుతాజీ. భగవాన్ వీళ్ళు అందరూ బాగున్నారు, వాళ్ళిద్దరే కదా ఇలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుండు, కుటుంబం మొత్తం నేను మీ సేవలో ఉండాలి అని అనుకుంటున్నాను కదా అని మొన్న సాయంత్రం ప్రేర్ చేసుకున్నాను అచ్యుతాజీ. పైకి వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా అసలు ఏడ్చుకుని ప్రేర్ చేశాను అచ్యుతాజీ. నిన్న పొద్దున ఫోన్ చేసి మేమిద్దరం వస్తాము, ఒక్కడు కాదు ఇద్దరం వస్తామని చెప్పారు అచ్యుతాజీ. అసలు నాకైతే ఎంత ఆనందము. రాను రాను అసలు చెప్తే ఈయన వాళ్ళు వస్తామన్నారు అచ్యుతాజీ. అందుకని స్వాతిని మానిపించేసి వాళ్ళిద్దరిని తీసుకొస్తున్నాను అచ్యుతాజీ హోమాకి. ఓకే, వెరీ గుడ్. సో అలాగా మీ జీవితంలోనే మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు. గైడెన్స్ ఎప్పుడు కూడా కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, భయంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు మన లైఫ్ ప్రెషర్ చేస్తే కూడా మీరు వెంటనే చెప్పకూడదు సమాధానాలు. వెంటనే అమ్మా భగవాన్ దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేసుకొని సోమాదాగి జపం చేసి ఏదో ఒకటి బ్రెయిన్ కొంచెం సైలెంట్ అవ్వాలి. ఆ భయము, ఆ వస్తున్న భావోద్వేగం కరిగిపోయాక ఆ సమయానికి బ్రెయిన్ కొంచెం సైలెంట్ అవుతుంది. ఆ సైలెంట్ అయ్యాక అమ్మా భగవాన్ గైడెన్స్ అర్థమవుతుంది మీకు. ఆ గైడెన్స్ ద్వారా మీరు ఏం చేయమంటే అది చేస్తే సక్సెస్ అయిపోతుంది. ఇంకా ఇది మెథడ్, ఈ ప్రతిరోజు చేసేది. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్లో అమ్మా భగవాన్ అంతర్యామిని స్ట్రాంగ్ చేస్తున్నారు, బ్రెయిన్ని సైలెన్స్ చేస్తున్నారు, అండ్ మీకు పీక్ స్టేట్కి ప్రిపరేషన్ జరుగుతుంది. ఈ రెండు చేయడమే పీక్ స్టేట్ ప్రిపరేషన్, తయారీ. ఇది చేసినప్పుడు ఇంకొంచెం బ్రెయిన్ సైలెంట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు అనుభవిస్తున్నంత భయం రేంజ్ తగ్గిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ హోమా తర్వాత ఇంకొంచెం తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇంకా తగ్గిపోయి ఈ లోపు ఇవి అంతర్యామిను సైలెంట్ అయిపోయి ఎన్నో ఇన్సైట్స్ వస్తాయి అండ్ ప్రాసెస్ సూపర్గా జరుగుతుంది కదా. ఆ వచ్చిన ఆనంద స్థితి, ఈ బ్రెయిన్ సైలెంట్ అయిపోయాక వచ్చే ఆనంద స్థితి చాలా చైల్డ్ని హీల్ చేసేస్తుంది. మీ అంతరంగంలో ఎన్ని నెగిటివ్ ప్రోగ్రామ్స్ హీల్ అవుతాయి అంటే చెప్పడానికి లేదు. మళ్ళీ దాసస్ 11 days ప్రాసెస్ చేస్తారు కదా, ఎన్ని హీల్ అవుతాయో. అండ్ తర్వాత మళ్ళీ ఏ ఊరు దాస ఆ ఊరు దాస మనకు హెడ్ క్వార్టర్స్ నుండి 11 days జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ లోకల్ దాస అంతా వాళ్ళ ఊరు కంప్లీట్గా దాన్ని పట్టుకొని చెప్తూ ఉంటారు. ఎక్స్పీరియన్సెస్ బాగా మీరు చెప్పించి మిగతా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసి మళ్ళీ అదంతా ఇంకో ఫాలోఅప్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి ఇంకొంచెం బాగా దున్ని రెడీ అయిపోతారు. ఎంత ఈజీ ఎన్లైటన్మెంట్కి వెళ్తూ ఉన్నాము, ఎంత సంతోషంగా ఉంది. ఆ బ్రెయిన్ సైలెంట్ అవ్వాలి, ఆ తర్వాత అన్నీ జరుగుతాయి. గైడెన్స్ ఆల్రెడీ మీకు ఉంది, అది పెంచుతారు అమ్మా భగవాన్. అంతర్యామిన్ పవర్ని పెంచుతారు, అప్పుడు గైడెన్స్ ఎక్కువ వస్తుంది. అంతర్యామిన్ అంటే మీ జీవితాలను ఉద్ధరించడానికి గైడెన్స్ కోసం, కష్టకాలంలో మీకు గైడెన్స్ ఇవ్వడం కోసం అమ్మా భగవాన్ మీకు ఈ ప్రాసెస్లో 3 gifts ఇస్తున్నారు. ఇప్పుడు అందరు కళ్ళు మూసుకొని కృతజ్ఞత చెప్పి అమ్మా భగవాన్ వేల కృతజ్ఞత అమ్మా భగవాన్. సమయానికి మాకు ఏం కావాలో అన్నీ ఇస్తూ మాకు పైకి తీసుకొస్తున్నారు. ఇది అంతిమ జర్నీలోకి మేము ప్రయాణిస్తున్నాము. మీరు మా చేయి పట్టుకొని మాకు ఇవన్నీ లభించేలాగా, నేను పొందేలాగా నాకు సహాయం చేయండి అమ్మా భగవాన్. ఫస్ట్ కృతజ్ఞత చెప్పండి. ఈ ప్రాసెస్లో సహస్రనామ హోమ ప్రాసెస్లో 3 gifts ఇస్తున్నందుకు కృతజ్ఞత చెప్పి దానికి నన్ను ఏ విధంగా సిద్ధం చేయాలో, ఈ 3 రోజులు అవ్వచ్చు 7 రోజులు అవ్వచ్చు, నేను ఆ సిద్ధం చేయండి అమ్మా భగవాన్, నా గైడెన్స్ ఇచ్చి సిద్ధం చేయించండి అని అమ్మా భగవాన్ గైడెన్స్ అడగండి. కళ్ళు మూసుకోండి. బాగా రిసీవ్ చేసుకోవడానికి ప్రేయర్ గైడెన్స్ ఫస్ట్ కృతజ్ఞత చెప్పి గైడెన్స్ అడుగుతారు. ఆ గైడెన్స్ ఎవరికి చెప్పొద్దు, మీరు చూసుకోవాలి. ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा
नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति अनुग्रह प्रदात श्री परम ज्योति अनुग्रहीतु प्रेम प्रदात श्री अम्मा भगवान अनुग्रहीतु करुण प्रदात श्री परम ज्योति अम्मा भगवान अनुग्रहीतु प्रक्रिय प्रदात श्री अम्मा भगवान अनुग्रहीतु मुक्ति प्रदात श्री परम ज्योति अम्मा भगवान अनुग्रहीतु अष्टैश्वर्य प्रदात श्री अम्मा भगवान अनुग्रहीतु थैंक यू अम्मा भगवान थैंक यू अम्मा भगवान लव यू अम्मा भगवान लव यू अम्मा भगवान जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय ఈ బ్రెయిన్ సైలెంట్ అయ్యాక మీరు అమ్మా భగవాన్ అంతరంగంగా వచ్చే గైడెన్స్ ద్వారా మీ వ్యాపారాలు సూపర్ సక్సెస్ అయిపోతాయి. మీ సమస్యలన్నీ కూడా
కరిగిపోతాయి. భయం ఎలా కరిగిపోయిందో సమస్యలు అలా కరిగిపోతాయి. అప్పుడు ముక్తికి ఇంకా బాగా సిద్ధమవుతారు. సో ఇంకా అద్భుతమైన ఒక్క క్లాసు కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుకు వెళ్తూ ఉండాలని కోరుతూ ఇంకా నేను సెలవు తీసుకుంటాను. మరి గుర్తుంచుకోండి, ఇంకా రేపటి నుండి మన కాన్ఫరెన్స్ అనేది హోమ అయ్యేంత వరకు నేను లైన్లోకి రావడం అవ్వదు. ఈరోజు రేపే మొదలు హోమ. హైదరాబాద్ తర్వాత రేపు ఇంకా నార్త్ ఇండియా, గోవా, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఏరియాలు ఉంటాయి అన్నమాట. కల్కట్టా, ఒరిస్సా అన్నవి ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం సేవలో ఉంటాం అన్ని చోట. కార్యక్రమం మీరు కూడా బాగా ప్రేయర్ చేయండి. స్టార్ట్ అయిపోయింది. నిన్న మనం ఈ హోమాలు బాగవ్వడం కోసం సంపూర్ణ అనుగ్రహం రావాలని, అమ్మా భగవాన్ ప్రెజెన్స్ అంతా ఉండాలని నిన్న దాసస్ హోమం చేసేసారు. ఎప్పుడు కూడా హోమాలు మొదలయ్యేప్పుడు ఒక హోమం చేస్తామన్నమాట. సో అదంతా జరిగిపోయింది. ఇంకా ఫుల్ ప్రెజెన్స్లో జరుగుతుంది. మీరు కూడా ప్రేయర్లో ఉండండి. అండ్ మీ డే గుర్తుంది కదా, 24 మన హోమ ఉదయం ఫస్ట్ బ్యాచ్. సో 23వ తారీఖు రండి. వచ్చిన తర్వాత గుర్తుంచుకోండి, ఎప్పుడు రూమ్స్ అంతా క్లీన్ చేసి మీకు 4 o'clock ఇవ్వడం అవుతుంది. సో అంతవరకు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మీకు నేను ఒక టైం ఇస్తాను. అందరినీ మీట్ అవుతాను. నేను 3ంటికి మీ అందరినీ కలుస్తాను. సో మీరు అందరు మార్నింగ్ వచ్చి, మధ్యాహ్నం వచ్చే వాళ్ళు వచ్చి మీరు లంచ్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మీరు వస్తారు. సో మోస్ట్లీ మిమ్మల్ని నేను మనము ధ్యాన మందిరంలో మన క్లాస్ రూమ్లో కలుస్తాను. లేదంటే మన ఇక్కడ హోమస్థల్ బ్యాక్ సైడ్ కానీ మీకు ఆ టైంకి మీ లీడర్స్కి ఇన్ఫామ్ చేస్తాను. మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాత మీరు నన్ను కలిసి మాట్లాడాలనుకునే అన్నీ మాట్లాడి వివరణ చెప్పిన తర్వాత హోమ ప్రారంభం అవుతుంది. ఇంకా మీ టోకెన్స్ ఇవ్వడం అవన్నీ జరుగుతాయి. హోమ అయిన తర్వాత మీరు మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు నా పరంజ్యోతి దీక్ష అంతా అయిపోయి అప్పుడు వీలుంటే నేను కలుస్తాను అక్కడ గ్రూప్లో. అట్లా ఊరికే కలిసి వెళ్ళిపోతారు. సో ఇక మీరు ఈ హోమా టోకెన్స్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కట్టడం అనేది ఉండదు. ముందుగానే చెప్తేనే మీకు ఇక్కడ ఫుడ్ టోకెన్స్ అనేది వీలవుతుంది. లేదంటే ఫుడ్ టోకెన్స్ ఇవ్వడం అనేది, అమ్మడం అనేది ఉండదు. ఎవరైతే గూగుల్ ఫామ్లో ముందుగానే నింపుతారో వాళ్ళకే ఫుడ్ ఉంటుంది. అంటే మన ఆఫీస్ ద్వారా నింపిస్తాం. లక్ష్మికి ఇప్పుడు మీరు వెంటనే మీరు ఫుడ్ టోకెన్స్ ఎప్పుడు వస్తారు ఏంటి, కార్డ్స్ అన్నీ కూడా బుక్ చేసుకోండి. రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఇవన్నీ కార్డ్స్ అన్నీ ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ బుక్ చేసుకొని ముందుగానే రెడీగా రండి. అప్పుడు మీకు ఈజీగా అన్నీ జరుగుతాయి. అయితే దయచేసి మళ్ళీ ఒక మనవి, మీరు హోమానికి వచ్చినప్పుడు మీరు తీసుకున్నాక నెక్స్ట్ డే రూమ్స్ 1 ఖాళీ చేయాలి. సో ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎవరైతే సాయంకాలం బస్సులు వాళ్ళు లేదా ఇంకా వేరే చోట మీరు బుక్ చేసుకున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా సపోర్ట్ చేయండి, సహకరించండి. నెక్స్ట్ హోమా బ్యాచ్ వాళ్ళకి మనం క్లీన్ చేసి ఇవ్వాలంటే మీరు 1కి వదిలితేనే వాళ్ళకి 4కి మనం ఇవ్వగలం. ఒక బ్యాచ్ ఒక రూమ్ వాళ్ళు లేట్ చేశారంటే నెక్స్ట్ వాళ్ళకి లేట్గా ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు ఇబ్బంది పడతారు. సో కాబట్టి మీరందరూ సహకరించాలని నేను మనవి. ఇంకా నేను సెలవు తీసుకుంటాను. అయితే రోజు మీకు మాత్రం నావి రికార్డింగ్ ఇన్సైట్స్ వేయడం జరుగుతుంది. అది మిస్ చేసుకోవద్దు. ఇన్సైట్ అనేది ఆ టీచింగ్ వినాలి కదా, ఆ టీచింగే ప్రిపరేషన్. కాబట్టి మీకు ఇదే సమయానికి మీకు 6:45 ఇది వేయడం జరుగుతుంది. షార్ట్గా మీకు 7:15, 7:30 క్లోజ్ అయిపోతుంది. అంత అయిపోతుంది. నేను మళ్ళీ లైన్లోకి వచ్చాక అప్పుడు మనం కంటిన్యూ చేస్తాం. సో ఇంకా నేను సెలవు థ్యాంక్ యూ దాసాజీ. నమస్తే దాసాజీ.